శివ అసలు మీ ఎన్నో సినిమాస్ అసలు మీకు అది ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఫస్ట్ సినిమా జస్ట్ అగ్గిపెట్టి అలా చూసి ఆ ఫైర్ మీద నుంచి ఇలా ఫేస్ తీసుకొస్తే వాడిని ఎలా చంపాలంటే మనది ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలి అంటే మళ్ళీ భవానీ పేరు కలవడానికి కూడా ఇంటిలో ప్రతి ఒక్కరు భయపడాలి. అర్జీవి గారితో ఎలా చెప్పేవాళ్ళు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సీన్స్? మీకు ఏమైనా అర్జీవి గారి స్టైల్ ఏంటి అసలు? మనం చేస్తే అది నచ్చితే దానికి మళ్ళీ ఇది ఆల్టర్నేట్ అనేది ఉంటుంది. స్పెషల్లీ కొన్ని సీన్స్ లో బాగా నేను ఎలివేట్ అయింది రైల్వే ట్రాక్ దగ్గర అమలాని. ఏదైనా ఫస్ట్ నా అప్రోచ్ ఉంటుంది, తర్వాత నాగార్జున గారు. ప్రకాష్ రాజ్ గారు మీకు ఒక మంచి గుడ్ ఫ్రెండ్. ప్రకాష్ రాజు ఒరే అనుకునే అంత ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళిద్దరు లవ్ లో, తను చెన్నైలో ఉండే. ఆ సెట్ కి వచ్చావు ఆ అమ్మాయిని మీట్ అవ్వడం. తిరిగి మెల్లగా మెడ్రాస్ వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి ఫ్లైట్ లో వెళ్ళడం. సౌందర్య గారి గురించి. సౌందర్య తోటి అసలు ఫస్ట్ సినిమా నేను చేశాను. నా రూమ్ నెంబర్ 6, నా లక్కీ నెంబర్, ఆమె 10, ఆపోజిట్ రూమ్. మీరు ఆడిషన్ ఇవ్వగానే రాము గారి రియాక్షన్ ఏంటి? జస్ట్ విన్నాడు అంతే. చెప్తాను అన్నాడు. నెంబర్ రాసి ఇచ్చేయాలని అంటే ఏదో పీపీ నెంబర్ రాసి ఇచ్చేళ్ళాను. నా గురించి నెగిటివ్ గా తను పర్ఫార్మ్ చేయలేడేమో అని నాకు డౌట్ అని చెప్పి కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకల్లా నాకు కార్ వచ్చింది అనుపూర్ణ స్టూడియో నుంచి. కానీ చెన్నైలో మీరు కూడా కొన్ని డేస్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అసలు ఏంటో లైఫ్ అనేది కొద్ది రోజులు అర్థం కాలేదు. బాగా స్ట్రగుల్ అయ్యాను. ఒక స్టేజ్ లో అసలు మనం బతకాలా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. భయపెట్టడానికి 2 పద్ధతులు. సైలెన్స్ కూడా చాలా భయాన్ని క్రియేట్ చేయాలి. శివ 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 అని అవుతాడు. అవును, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్, ఒక సీఎం మేనర్లుడు మీరు. కష్టం విలువ తెలిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. సార్ మీరు బాలకృష్ణ గారు మంచి బాండింగ్ ఉందని చెప్పేసి విన్నాము సార్. బాలయ్య గారితో మీ రిలేషన్ అంటే ఏం చెప్తారు సార్? ఇద్దరం కలిసి ఒకే కూపేలో రాజమండ్రి నుంచి ఇక్కడి నుంచి రాజమండ్రికి జర్నీ చేసి ఆ రోజు ఫుడ్ షేర్ చేసుకోవడం, ఆయన తిని మా ఆవిడికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేసి. కూడా బాలయ్య బాబు గారు మ్యాన్షన్ హౌస్ ఏనా సార్? అవును, నేను కూడా అదే 12 o'clock ఫోన్ చేసి డ్రింక్ చేస్తావా అన్నాడు. తను బాబు అన్న. ఆయన ఎక్కువ కూడా తాగాడు. 2 pegs. నేను 2 pegs చేశాక ఇంకోటి తీసుకుంటావు అంటే తీసుకుంటాను. ఐ హ్యాడ్ 3 pegs. చిన్నప్పుడే మీ ఫాదర్ మీ క్యాస్ట్ ఇది తీయించేశారు. అవును, అసలు జితేంద్ర అని నా పేరే తెలియదు ఎవరికి. ఒక లెజెండరీ చిరంజీవి గారు. చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చానండి. ఒక రకంగా మా థియేటర్లో చిరంజీవి గారి సినిమాలు చూసి నేను కారు ఆపి దిగి వెళ్ళి నమస్తే సార్ అని అన్నాను. ఆయన నన్ను చూసి కూర్చున్నాడు. లేచి ప్రొడక్షన్ చేత కుర్చీ తెప్పించి కుర్చీ వేసి నేను కూర్చున్నాకే ఆయన కూర్చున్నాడు. అంత మర్యాదగా ఉంటారు. నాకు ఆయన ఎప్పుడు మెగాస్టార్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. శివ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ప్రపంచంలో. శివకి ముందు, శివ తర్వాత అంటే కనుక వేరియేషన్ మన అందరికీ తెలిసిందే. అప్పుడు వరకు లేని సినిమాలు అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి అని చెప్పొచ్చు, అలాంటి టైప్ ఆఫ్ మోడల్స్. సో శివ వచ్చి ఇప్పటికి 36 సంవత్సరాలు అయింది. సో మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన చిన్నా గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. 36 years తర్వాత మళ్ళీ మీ సినిమా రిలీజ్ అవుతుంది శివ. సో అసలుకి అది మీ ఎన్నో సినిమా సార్? అసలుకి మీకు అది ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా నాకు. అంతకుముందు ఏదో ట్రయల్స్లో 3-4 సినిమాలు చేశాను. కానీ నేను ఫస్ట్ కెమెరా ముందు నిల్చుంది అయితే ఆత్మకథ అని నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు మా గురువు గారు మధుసూదన్ గారు ఆయన డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో ఫస్ట్ అసలు కెమెరా ముందు నిల్చుంది. నేను సక్సెస్ అయ్యింది వచ్చి శివ అనే. యాక్చువల్గా నా పేరు జితేందర్ రెడ్డి. ఈ శివ మూవీలో చిన్న పేరుతోనే ఆ నెక్స్ట్ మూవీ నుంచి అలా సెటిల్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా చాలా మందికి తెలియదు సార్ మీ నేము చిన్న అని. ఇంకా మీరు ఫస్ట్ సినిమాలో చిన్న అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అందరికీ మీ నేమ్ చెప్తే తెలియదు, చిన్న గారు అంటేనే తెలుసు మాకైనా ఎవరికైనా ఈ జనరేషన్ వాళ్ళకి. నాకు కూడా సినిమా రిలీజ్ అయ్యాక అందరూ చిన్న చిన్న అని పిలవడం మొదలు పెట్టాక మనం ఎందుకు మళ్ళీ అది కాదని చెప్పి వేరేదని చెప్పి చిన్న ఆల్సో గుడ్ నేమ్, అందుకని ఆ పేరుతోనే కంటిన్యూ అయిపోయాం. సో ఆర్జీవి గారు అసలుకి ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఆ శివ సినిమాతో ఒక మొత్తం కొత్త వరవడి తీసుకొచ్చారు చెప్పాలంటే కనుక. సో మీకు అసలుకి ఆ చేసేటప్పుడు కానీ ఆర్జీవి గారితో ఎలా చెప్పేవాళ్ళు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సీన్స్? మీకు ఏమైనా వర్క్షాప్ ఉండేదా? ఆర్జీవి గారి స్టైల్ ఏంటి అసలు? ఆయన ముందుగా అందరినీ ఇంటర్వ్యూలు చేసి, ఆడిషన్స్ చేసి, షూట్ చేసి అన్ని చూసుకుని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకని ఆయన ఎక్కడ ఇబ్బంది పడలా. ఆయనకి ఎవరైతే ఆయనకి తగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అనేది ఆయన ముందుగానే చూజ్ చేసుకున్నాడు. దాన్ని షూట్ చేశాడు, డెమో చేసాం, అన్ని చేశాక షూటింగ్కి ఎంటర్ అయ్యాం. అందువల్ల ఎప్పుడు ఆయన దాన్ని ఇబ్బంది పడలేదు. ఆయన ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఆయనకి ఏం కావాలో ఆయన చెప్తాడు. మనం చేస్తే అది నచ్చితే దానికి ఇంక మళ్ళీ ఇది ఆల్టర్నేట్ అనేది ఏం అడగడు. ఒకవేళ ఆయనకి అది కాదు ఇలా కావాలి నాకు అనుకుంటే చెప్తాడు. నాతో అవసరం ఎప్పుడు రాలా, నాకు ఆయనతో అవసరం ఎప్పుడు రాలా. ఆయన చేత చెప్పించుకోవాల్సిన అవసరం రాలేదు, ఆయన చెప్పాల్సిన అవసరం ఆయనకు రాలేదు. ఆయన చెప్పింది చేసేవాడిని, నేను చెప్పింది చేసింది నచ్చేది, అలా వెళ్ళిపోయేది అంతే. యాక్చువల్గా నిన్నే మేము సినిమా చూసాం సార్ 4K క్వాలిటీలో, డాల్ఫిన్స్ సౌండ్లో.
సో చాలా బాగుంది. ఎస్పెషల్లీ మీరైతే అసలుకి కట్అవుట్ అట్లా కనిపిస్తూ ఉన్నారు. సో అసలు మాకు చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. మీకు ఆ పోల్ షాట్ బాగా థ్రిల్లింగ్గా అనిపించుంటుంది. నా చేజ్లో అది థియేటర్లో కూడా అసలు ఒక్కసారి జనం అలా లేచి నిలబడి అలా కూర్చునేవాళ్ళు. ఆ దేవి థియేటర్లో చూశాను నేను అప్పట్లో. మీకు ఇంకా ఈ సౌండ్స్ మీద ఇంకా చాలా థ్రిల్లింగ్గా అనిపించుంటుంది. దానికి మ్యూజిక్ సౌండ్సే స్పెషల్ అట్రాక్షన్. అది ఆయన షార్ట్ మేకింగ్ చేసేటప్పుడే ఆ మ్యూజిక్ని సౌండ్స్ని దృష్టిలో పెట్టుకుని షార్ట్స్ తీయడం కూడా అలా తీసాడు. సో దానికి మ్యూజిక్ వచ్చేసి ఇళయరాజా గారు. సో అప్పటి వరకు ఆయన చేసిన మ్యూజిక్కి ఈ సినిమా మ్యూజిక్కి అసలుకి కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ ఇవి కానీ కొంచెం చాలా చేంజెస్ ఉన్నాయి. సో అందరు డిస్కస్ చేసుకునే వాళ్ళే సార్. ఈయనకి ఏం కావాలో ఈయన అడిగి చెప్పి చేయించుకునేవాడు. ఇళయరాజా గారికి చెప్పి కాదు ఇది కాదు అని అంత ఇది లేకపోయినా, కాకపోతే నాకు ఇలా ఉండాలి ఈయనకి కొన్ని ఇంగ్లీష్ మ్యూజిక్స్ ఇలాంటివి టచ్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ థీమ్లో ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని అడిగి చెప్పి చేయించుకొని వాటిల్లో సాంగ్స్ నాకు ఇలా ఉండాలి. సో అసలుకి సాంగ్స్ ఎస్పెషల్లీ బొటనీ క్లాస్ ఆ సాంగ్ అయితే అసలుకి నిన్న కూడా అందరూ విజిల్స్ వేస్తున్నారు. ఆ సాంగే మెయిన్. ఆ సాంగ్ బిగినింగ్లోనే వస్తుంది కాబట్టి ఆ సాంగే సగం నిలబెట్టేసింది సినిమాని. ఆ తర్వాత ఇక సినిమా కూడా బాగుంటుంది కాబట్టి ఆ సాంగ్ రాయడం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా సీతారాం శాస్త్రి గారు రాశారు. ఆ మ్యూజిక్ తగ్గట్టు లిరిక్స్ కూడా అలా పడ్డం, ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ అదంతా. దాని తర్వాత నాకు బాగా ఇష్టమైన సాంగ్ సరసాలు చాలు శ్రీవారు అనే పాట. చాలా హోమ్లీగా చాలా అందంగా ఉంటుంది సినిమాలో ఆ పాట. మిగిలిన డ్యూయట్స్ అంటే మామూలు అన్ని సినిమాల్లో చూసేది అనుకోండి. సో శుభ్లాక్ సుధాకర్ గారు దాంట్లో సో మీకు మామూలుగా కూడా ఒక మంచి ఫ్రెండ్ శుభ్లాక్ సుధాకర్ గారు. సో మీరు ఆయనతో ర్యాపో గురించి ఏం చెప్పారు? శుభ్లాక్ సుధాకర్ గారు అప్పటికి బాగా సీనియర్ అండి. నాతో చాలా బాగా ఉండేవాళ్ళు. ఎందుకనంటే హీఈస్ అ వెరీ నైస్ పర్సన్. ఎక్కడ సీనియర్ జూనియర్ అనే తారతమ్యాలు లేకుండా. ఎందుకంటే తను కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి తను స్ట్రగుల్ అయ్యి వచ్చినాడే కాబట్టి వాట్ ఈజ్ ఆ స్ట్రగుల్ అనే దాన్ని బట్టి గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది. అందుకని మాతో ఎక్కడా కూడా తన తోటి నటులుగానే బిహేవ్ చేశారు. కానీ అందరూ అలాగే ఉన్నారు, ఒకరనే కాదు. సుధాకర్ గారు కానీ ఎస్పెషల్లీ అమల గారు ఏదైనా తెలియకపోతే చెప్పడం అలాంటివి. రాము గారు ఎక్కడ అరవడాలు కోప్పడ్డాలు, కొంచెం ఆ సెట్లో ఎవరన్నా కోప్పడ్డా ఉంటే తేజ ఉండేవాడు. గోపాలరెడ్డి గారు కూడా ఎవరిని ఏమీ తిట్టేవాడు కాదు, ఏమీ కాదు. నాగార్జున గారు అంటే ఆయన రిజర్వ్డ్గానే ఉండేవాడు. ఆయనతో పెద్ద మనం కూడా పూసుకునేవాడు కాదు. ఏదైనా ఉంటే సీన్ చేసేటప్పుడు మాతో బాగానే ఉండేవాడు. ఎవరు ఎక్కడ ఏమీ ఆ సీనియర్ జూనియర్ అనేది చూపించలేదండి. అందుకనే మేము కూడా చక్కగా చేయగలిగాం. ఎస్పెషల్లీ అంటే అంతకుముందు కూడా అంటే ఇది నిన్న ఒక ఈవెంట్ జరిగింది మన దీని గురించి, శివ మూవీ గురించి. సో అప్పుడు ఈ క్వశ్చన్ రేజ్ అయిందనమాట. నేను మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను. సో శివ మూవీలో అంటే అమలా గారు నాగార్జున గారి గురించి అంతకుముందు బిఫోర్ నుంచే వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారనే ఒక రూమర్స్ అప్పుడే సినిమా ముందు స్టార్ట్ అయినాయి. బట్ ఈ శివ సినిమా తర్వాతే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి సో ఆ సెట్లో ఏమైనా దాని గురించి మాకు అసలు తెలియదు. ఆ విషయం మాకు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారన్న విషయం మాకు తెలియదు. మేము అసలు మా పని ఏంటి మేమేంటి అది ఒక భయం ఉండేదే. కానీ అసలు ఆ టైప్ ఆఫ్ మ్యాటర్స్లోకి మాకు అసలు సంబంధమే లేదు. మేము దాని గురించి మాట్లాడేవాళ్ళం కాదు. మాకు అసలు తెలియదు. ఫస్ట్ థింగ్ వాళ్ళు గోయింగ్ టు మ్యారేజ్ అనేది మాకు తెలియదు. మేము ఎంతసేపు కొత్త వాళ్ళం. మేము ఎక్కడ ఏం తప్పు చేస్తే ఎక్కడ ఏమవుతుందో అనవసరంగా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న తిట్టడం కానీ లేదంటే అరవడం కానీ చేశారనుకోండి, సింక్ అయిపోతాం, ఇంకా చేయలేం. అది రాకుండా చూసుకున్నాం, ఎప్పుడు రాలా, ఎవరు ఏమనలేదు. సో కానీ నిన్న అందరని కాదు, నేను కూడా అంతకుముందు చూసాం. బట్ మళ్ళీ చూసిన తర్వాత మా అందరికి అర్థం కాని ఒక క్వశ్చన్ ఏంటంటే, చిన్నా గారు చనిపోయింది ఎక్కడ నాగార్జున గారికి తెలియలేదు అనేది మాకు నిన్న మళ్ళీ అబ్జర్వ్ చేశాము. సో దాని గురించి మీరే కంక్లూషన్ ఇవ్వాలి. మేబీ అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఏమో నాకు. ఏమయ్యాడని నా గురించి 10 సార్లు మాట్లాడుకోవడం వల్ల ఆడియన్స్లోనూ ఇండస్ట్రీలోనూ ఆ పేరు వచ్చిందేమో ఎక్కువ. పైగా నా పేరు ఎక్కువ సినిమాలో చిన్న రాడ్స్ తీరా, చిన్న ఎక్కడ, చిన్న ఇది, ఈడి పేరు చిన్న. పైగా స్పెషల్గా నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే వీడు చూడడానికి పొడుగ్గా ఉంటాడు కానీ పేరు చిన్న అని అంటాడు, ప్లస్ వీడికి కోపం ఎక్కువ అని అనేది అలా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అందుకని ఆ క్యారెక్టర్ని ప్రమోట్ చేయడంలోనే ప్లస్ నాగార్జున వన్స్ అతను వాడిని విలన్ని కొట్టే వరకు ఎవరి మీదకైనా నేనే దూకుతుంటాను అనమాట.
దానికి ముందు నాగార్జున అంతా సైలెంట్గా ఉంటాడు. వన్స్ నాగార్జున వచ్చాక నాగార్జున అప్పుడైనా కానీ నేనే దూకుతుంటా. ఆ ఫస్ట్లో నాకు ఇచ్చిన క్లారిఫికేషన్కి వీడి కోపం ఎక్కువ అని చెప్పిన దానికి ఒక చిన్న లాజిక్ కంక్లూజన్ ఉంటుంది. ఇప్పుడు దానివల్ల ఎక్కువ నాగార్జున గారి తర్వాత నాకే ఎక్కువ ఆ ప్రమోషన్ వచ్చింది ఆ సినిమాలో. ఎస్ చూస్తే కనుక ఆ సీన్ నాకు బాగా గుర్తుండిపోయింది. సో మీరు ఇలా ఆపుతారు, మిమ్మల్ని ఇంకొకళ్ళు ఆపుతారు. అక్కడ ఒక సీన్ ఉంటుంది క్యాంటీన్లో కనుక చూస్తే మీరు ఎమోషనల్గా వెళ్ళిపోయి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇట్లా మిమ్మల్ని ఆపుతారు, ఇంకొకళ్ళని ఆపుతారు. సుధాకర్ ఎస్ సుధాకర్ గారు ఇట్లా ఆపుతారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ నాగార్జున గారు ఫైట్ చేయడానికి ఆయన లెగుస్తూ ఉంటారు. సో ఆ సీన్ అసలు చాలా ఒకసారి సుధాకర్ నన్ను ఆపుతాడు, ఒకసారి 2 సార్లు సుధాకర్ ఆపుతాడు, ఒకసారి నాగార్జున గారు ఆపుతాడు. నాగార్జున గారు ఆ క్యాంటీన్లో అక్కడ టీ క్యాంటీన్లో ఇరానీ చాయ్ కేఫ్ దగ్గర అక్కడ ఆపుతాడు. వాడు వచ్చి కత్తి తీసిన వెంటనే నేను ముందు వెళ్ళిపోతాను, నువ్వు ఉండని చెప్పి ఈయన నకిల్ డస్ట్ తీసి ఆయన కొడతాడు. ప్రతిసారి నాది ముందడుగు ఉంటుంది, బట్ ఎవరో ఒకరు ఆపుతూ ఉంటారు. సో ఇంకొకటి లాస్ట్ మీ కన్క్లూజన్ ఆ సీన్లో కూడా నాకు బాగా గుర్తుంది. నేను అలా గుర్తుండిపోయిన సీన్, ఎందుకంటే మేము నిన్నే చూశాను కాబట్టి ప్రతి పాయింట్ నాకు అలా కళ్ళకి కట్టినట్లు అనిపించింది అనమాట. మీరు వెళ్తూ ఇక్కడ ఫోన్ ఉందా అంటే ఫోన్ లేదు అంటే ఊర్వశి బార్ అని చెప్పి పేరు రాసి మీరు గ్రీటింగ్ కార్డు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇది ఎలా అయినా శివాకి పోస్ట్ చేయండి, అడ్రస్ రాస్తాను, పోస్ట్ చేయండి. సో అసలుకి దాని తర్వాత నుంచే మీరు అది కనిపించడం కానీ అట్లా మిస్ అవడం కానీ ఉంటుంది. ఏది అదే శివకి ఇది అందించండి అని చెప్పేసి. అవును, ఆ తర్వాత కార్డు చూస్తే ఏంటి ఊర్వశి బారు గణేష్ అని రాస్తుంది అని అంటాడు. అని అక్కడికి వెళ్ళడానికి చిన్న ఎక్కడ అంటే తెలియదు అని అంటాడు. అదే లాస్ట్ నా గురించి అడగడం, ఇది నేను పంపించానని తెలియదు. ఊర్వశి బారు గణేష్ అని రాస్తుంది ఏంటి అని అంటాడు. ఏమో నాకు తెలియదు అంటాడు. చిన్న ఎక్కడ అని అంటాడు కూడా తీసుకెళ్ళడానికి. నేను లేననే లోపల తనే వెళ్తాడు ఒక్కడే. కానీ ఆ బిఫోర్ సీన్లో కూడా మీరు వచ్చి ఫస్ట్ నాగార్జున గారిని అడుగుతారు కదా. అమలా గారిని అడుగుతా, శివ ఎక్కడ అని అంటాను. నాకు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, గణేష్ ఎక్కడన్నా నేను చెప్తాను, నాకు ఈ మాదిరి డబ్బులు ఇస్తే అని అంటాడు. నేను డబ్బులు తీసుకొస్తాను, ఒక్క నిమిషం అని అమల దగ్గరికి వెళ్ళి శివ ఎక్కడ అని అంటే ఈ మాదిరి యూనియన్ మీటింగ్ ఏదో ఉందని వెళ్ళాడు, రావడానికి కొంచెం లేట్ అవుతుంది అంటానంటాడు. సరే నేను బయట వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోవడం ఇంక అక్కడి నుంచి డెత్లోకి వెళ్ళిపోతాను. జేడి చక్రవర్తి గారి గురించి ఏం చెప్తారు? అంటే భవానీ క్యారెక్టర్ జేడి చక్రవర్తి గారి గురించి అంటే చక్రవర్తితో నాకు చాలా సీన్స్ తక్కువ ఉంటాయి, నాగార్జునతో ఎక్కువ ఉంటాయి. వాళ్ళ పార్టే వేరే, అసలు వాళ్ళది వేరే. రఘువరంతో కూడా రెయిన్ ఫైట్ తర్వాత ఇంటికి వెళ్ళి నాగార్జున వార్నింగ్ ఇచ్చేటప్పుడు, ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో బాగా నేను ఎలివేట్ అయింది ఎక్కడంటే రైల్వే ట్రాక్ దగ్గర అమలాని సేవ్ చేసి తీసుకొచ్చాక. ఏదైనా ఫస్ట్ నా అప్రోచ్ ఉంటుంది, తర్వాత నాగార్జున గారు ఎంటర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే హీజ్ ఎ రైట్ హ్యాండ్ అనేది ఎక్కడ చూసినా. ఇప్పుడు అదే అక్కడి నుంచి రైల్వే గేట్ దగ్గర నుంచి రెస్టారెంట్కి వెళ్ళి నీకంటే నాకు సేఫ్టీ ఎవరు, నీ దగ్గరే ఉంటానని చెప్పి అమలా అడిగిన తర్వాత ఓకే అని చెప్పి ఒకసారి అందరు లేచాక గ్యాంగ్ మొత్తం ఇలా లేచి ఆ వాకింగ్ అవన్నీ చాలా స్టైలిష్గా ఉంటాయి. మేబీ ఇది మొత్తము ఆర్జీవి గారు ఆ హిందీ సినిమాల ఎఫెక్ట్స్ మొత్తం నాకు ఈ సినిమాలో కనిపించింది చెప్పాలంటే. ఆయన నిన్న కూడా మాట్లాడుతూ ఇదంతా అదే ఎఫెక్ట్ అండి, అక్కడి నుంచే నేను తీసుకున్నది. ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, అంటే ఇట్స్ నాట్ అ కాపీ, ఒక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ నుంచి మన ఓన్ మైండ్ మనం క్రియేషన్ ఉంటుందన్నమాట. అదే ఆయన చేసింది. ఎస్పెషల్లీ అమలా గారిని ఆ మూవీలో అసలుకి చూపు పక్కకు తిప్పుకోకుండా చూసామంటే అమలా గారిని ఎంత బాగున్నారండి, చాలా స్టైలిష్గా. ఎక్కువ మ్యాక్స్ ఆఫ్ దీనిలో నేను అబ్జర్వ్ చేసింది వైట్ కలర్ క్లోత్స్ ఎక్కువ యూస్ చేస్తారు అమలా గారు. సో ఆ హెయిర్ కట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎంత బాగున్నారంటే. సో అమలా గారితో ర్యాప్ ఎలా ఉంది చెప్పాలి? అమలా గారు చాలా బాగుండేవాళ్ళండి, షీఈస్ వెరీ నైస్. ఎందుకంటే ఆమె ఆ రోజు ఉన్న స్థాయికి ఆమె అప్పటికే నాగార్జున గారు, వెంకటేష్, వీళ్ళందరూ, రజనీకాంత్, కమల్ హాసన్ అందరితో చేసి వచ్చిన ఆవిడ మాతో ఒబీడియంట్గా ఉండేది. ఆవిడ అంత బాగా చూసుకునేవాళ్ళు, ఏదైనా ఉన్నా చెప్పేవాళ్ళు. ఎవరు అసలు అక్కడ ఏమి అనేవాళ్ళు కాదు. అందుకని
ఆవిడ ఎలా చూశారు, ఈయన ఎలా చూశారు, ఆయన ఎలా చూశారు అనే టాపిక్ రాదు. సో అసలుకి స్టార్టింగ్లో శివ సినిమా అంటే ఏదో తీస్తున్నాడు ఆర్జీవి, ఆ సినిమా ఆడదు, అసలు దాంట్లో ఏంటో సౌండ్స్ ఇవి అని చాలా నెగిటివిటీ వచ్చిందంట. బిఫోర్ సినిమా తీసేటప్పుడు కానీ, బిఫోర్ ద మూవీ కానీ, ఎవరో కొత్త అతను ఆర్జీవి ఇట్లా అని చాలా టాక్స్ నడిచినాయి. బట్ సినిమా తర్వాత అందరు షాక్ అయ్యారు అని చెప్పేసి అంటారు. దాని గురించి మాకు ఆ సినిమా కథ ఏంటో తెలీదు ఆయన చెప్తున్నాడు, కొత్త డైరెక్టరు. మాకు ఓన్లీ టార్గెట్ ఏంటంటే అన్నపూర్ణ స్టూడియో ఒక పెద్ద బ్యానరు, నాగార్జున గారు ఒక పెద్ద హీరో, కొత్త డైరెక్టరు, ఓకే మనకు వేషం ఇచ్చాడు, మనది మంచి వేషం అని చెప్పాడు. ఇంతవరకే తెలుసు మనకి. అప్పుడు ఆ సినిమా ఎంత హిట్ అవుతుందని కానీ, అంటే అప్పటికి ఏదైనా నేను ఒక 2-3 సినిమాలు చేసి ఉంటే ఈ సినిమా కథ గురించి ఓహో ఇది ఎలా ఇక్కడ ఉంది, ఇది సక్సెస్ అవ్వడానికి కారణం ఉంటుంది అని అనుకోవచ్చు. అదే నేను సెకండ్ సినిమాకి, థర్డ్ సినిమాకి నేను జడ్జ్ చేయగల కెపాసిటీ వచ్చింది నాకు. ఎందుకనంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు నేను అదే రెండో సినిమా పుట్టింటి పట్టు చేశాను. ఎస్ ఇది ఎక్కడో ఆడియన్స్కి ఇది కనెక్ట్ అవుతుంది అనేది నాకు ఒక విజన్ ఉంటుంది. అప్పటికి ఏమీ లేదు, జీరో నాలెడ్జ్, అసలు సక్సెస్ అంటే ఏంటో తెలియదు. సినిమా అంటే ఏదో టికెట్ కొనుక్కొని పోయి చూసాము హిట్ సినిమా అని అంటామే కానీ మనకి అసలు సక్సెస్ అంటే ఏంటి, ఇది ఎలా తీస్తే సక్సెస్ అవుతుందని మనకేం తెలుసు. అసలు వీ డోంట్ నో టెక్నికల్ నాలెడ్జెస్. బట్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను కాబట్టి అంతో ఇంతో యాక్టింగ్ మీద వరకు ఒక పట్టు ఉంది. మిగిలిన టెక్నికల్ అవన్నీ మనం అప్పుడు మేము జడ్జ్ చేసింది ఏం కాదు. మా మనసులో ఏమి సినిమా అంత హిట్ అయిపోతుంది, అంత పేరు వచ్చేస్తుంది. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఏదో చిన్న వేషం వస్తే ఒప్పుకొని వెళ్ళిపోయా. అంటే ఈ సినిమా ఇంత హిట్ అయిపోయి నాకు అంత పేరు వచ్చేస్తుందని ఆ సినిమా మధ్యలో ఆపేసి మళ్ళీ వచ్చేసి రాముగారే ఫోన్ చేశాడు, హిందీ సినిమా స్టార్ట్ అవుతుంది, ఎవరికి డేట్స్ అయ్యి ఇవ్వకండి అని చెప్పాడు. అప్పుడు ఆ సినిమా కూడా మధ్యలో ఆపేసి వచ్చేసాను నేను. అంటే ఇది హిట్ అయ్యి మనకి సినిమాలు వచ్చేస్తాయని చెప్పే థాట్ లేదు అసలు. సో ఉత్తేజ్ గారు దానిలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. నాకు అలా మీ అందరిని చూస్తుంటే చాలా యంగ్ బ్యాచ్ మీరందరూ, నాకు తెలిసి తేజ గారు, ఉత్తేజ్ గారు. సో మీరందరూ ఎట్లా ఉండేది సార్ సెట్లో? తేజ కొంచెం అందరితో ఫెరోషియస్గా ర్యాష్గా ఉండేవాడు. బట్ అల్టిమేట్గా ఏంటంటే ప్రాజెక్ట్ బాగా రావాలనే కానీ తనకేదో నా మీద పర్సనల్ గ్రేడ్జ్ అనో ఇంకోటి అని కాదు. ఉత్తేజ్ వచ్చి నాకు శివ షూటింగ్కి ముందే పరిచయం. నేను ఇక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు దీక్షిత్ గారితో వచ్చేవాడు. దీక్షిత్ గారు మాకు తెలుగు క్లాసెస్ తీసుకునేవాడు, వాయిస్ రికార్డింగ్ క్లాసెస్ తీసుకునేవాడు. భిక్షు గారని మా గురువు ఇప్పటికీ ఉన్నారు, నాకు యాక్టింగ్ నేర్పిన గురువు. వాళ్ళకి క్లోజ్ ఉత్తేజ్. తను చిన్నపిల్లాడు అప్పుడు. వాళ్ళతోటి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చేవాడు. అప్పుడు హలో అంటే హలో అనే పరిచయం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్లో కూడా నన్ను చూసేవాడు. నేను బాగా చేస్తున్నాననే ఒక ఫీలింగ్ కూడా ఉండేది ఉత్తేజ్కి ఇన్స్టిట్యూట్లోనే ఉన్నప్పుడే. దీక్షిత్ గారితో వచ్చి క్లాసులో కూర్చొని అలా చూసేవాడు. సో మీకు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేటప్పుడే మీకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది అని చెప్పేసి విన్నాను. ఏంటి సార్ అంటే ఆ కంప్లీట్ అయ్యేటప్పుడు ఏమైనా ఉంటుంది, ఎగ్జామ్ లాగా ఉంటుందా ఎట్లా సార్? ఎస్, 2 అంటే ఓరల్ ఎగ్జామ్, అదే మన రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఒక 2 సీన్స్ ఇస్తారు మనకి. ఆ 2 సీన్స్ని షూట్ చేస్తారు. మనకి ఆర్టిస్టులు ఇస్తారు. ఎంతమంది ఉంటే 2-3, అంటే మేము 23 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మనకి ఇచ్చిన స్టూడెంట్స్తో సీన్ని మనమే డైరెక్ట్ చేసుకోవాలి, మనమే ప్లాన్ చేసుకోవాలి. అన్నీ చేశాక వాళ్ళు కెమెరా పెడతారు అంతే. మనం చేసి వాళ్ళకి ఆ క్యాసెట్ వాళ్ళు చూసి వీళ్ళు బాగా చేశారని డిసైడ్ అయ్యి ఎట్ ద సేమ్ టైం మనం ఎగ్జామ్ రాసి ఉంటాం, రిటర్న్ ఎగ్జామ్. దాంట్లో వాట్ ఈస్ సినిమా పుట్టుపూర్వత్వాలు ఏంటి, సినిమా హౌ టు మేక్ సినిమా, ఇవన్నీ ఒక ఇది ఉంటుంది. వీటన్నిటిని బేరీ చేసుకొని హూ ఇస్ ద నెంబర్ 1 అనే దాంట్లో ఇస్తారు. నేను అప్పుడు ఆ ఎగ్జామ్లో చేసిన సీనే రాము గారికి కూడా చేసి చూపించాను. నేను అప్పుడు చేసింది ఒకటి స్టూడెంట్ క్యారెక్టర్ ఒకటి చేశాను. ఒకటి 23 ఇయర్సే నాకు అప్పుడు, 21 ఇన్స్టిట్యూట్ ఇష్టం. అప్పుడే ఒక 60 ఇయర్స్ ఓల్డ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఒకటి చేశాను. ఇలాగే వైట్ కలర్ వేసి 60 ఇయర్స్ క్యారెక్టర్ చేశాను. దానికి అది చూసే నాకు మసూన్ రావు గారు ఆయనే సెలెక్ట్ చేసేది, ఫైనల్గా గోల్డ్ మెడల్ సెలెక్ట్ చేసింది కూడా. నన్ను ఆయన ఆ రోజు చూసి, ఆ వేషం చూసి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చేటప్పుడు కూడా నువ్వు నా దృష్టిలో ఈక్వల్ టు సంజీవ్ కుమార్ అని చెప్పి ఒక మాట అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. ఐ మీన్ చెప్పాలంటే పర్సనాలిటీ అది కూడా సేమ్ లైక్ అలానే ఉంటారు కదా సార్, సేమ్ అట్లానే ఉంటారు కాబట్టి మేబీ అలానే అనుకొని ఉంటారు. డెఫినెట్గా ఆయన ఎలా అన్నారో తెలియదు కానీ డెఫినెట్గా అప్పటి నుంచి కెరీర్ అలానే కంటిన్యూగా సాగుతూనే ఉంది. నా తర్వాత కూడా ఆయన సంజీవ్ కుమార్ అని పిలిచేవాడు. ఓకే, అప్పుడు కూడా అలానే పిలుస్తూ ఉండేవారు. ఎగ్జామ్ అయిన తర్వాత ఆయన లాస్ట్ డేస్లో కూడా కలిస్తే కూడా ఆయన గుర్తుపట్టలేని స్టేజ్లో కూడా నేను వచ్చానని చెప్పి వాళ్ళ డాక్టర్ మధుర జితేంద్ర వచ్చాడు అని అంటాను. వాడు జితేంద్ర కాదు, వాడు సంజీవ్ కుమార్ అని చెప్పి అన్నాడు. సో స్వీట్.
డెఫినెట్గా అంటే మీరంతా చేయబట్టే డెఫినెట్గా ఇది కష్టపడ్డాను. నేను ఏదైనా ఇప్పటికీ కష్టపడతా. ఇప్పటికీ నా 38 ఏళ్ళు నా కెరీర్. 36 ఏళ్ళు శివ అయితే నేను అసలు ఇండస్ట్రీకి వచ్చి 38 ఏళ్ళు. నేను ఫస్ట్ కెమెరా ముందు నిలబడి 38 ఏళ్ళు. ఒక 2 ఏళ్ళు ఆ స్ట్రగుల్స్లో ఉన్నాం. 36 ఏళ్ళ నుంచి ఐఎమ్ గోయింగ్ ఇన్ మై. ఆ రోజు ఎలా వర్క్ చేస్తానో ఈ రోజు కూడా ఉదయం 7 గంటలకు రమ్మంటే 7 గంటలకు వచ్చి కూర్చుంటాను. వాళ్ళు వర్క్ చేస్తే చేస్తాను. అరవడాలు, కోప్పడ్డాలు, షార్ట్ లేదు, నాకు లేదు, నన్ను కూర్చోబెట్టారు, ఇట్లాంటివి ఏమి ఉండవు. నా భోజనం నేను తెచ్చుకుంటాను. ఇది నాకు వర్క్ అంటే చాలా ప్రాణం. నేను ఇప్పటికీ ప్రాంప్టింగ్ తీసుకోను. సీరియల్స్లో అందరూ ప్రాంప్టింగ్తో చెప్తారు. నేను ఇప్పటికీ ప్రాంప్టింగ్ తీసుకోను. నా డబ్బింగ్ నేనే చెప్తాను, ఇంక్లూడింగ్ సీరియల్స్. అది 1 గంట అయినా 2 గంటలైనా నైట్ వెళ్ళి చెప్పేసి ఇప్పటికీ నేను ఎవరు నా డబ్బింగ్ అంటే ఎవరు చెప్పరు కూడా. ఆయన తిడతారండి చెప్పిస్తే అని. కానీ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళే మనకెందుకు హ్యాపీగా డబ్బింగ్ చెప్పుకోవచ్చు అంటూ ఉంటారు. బట్ మీరు ఇంత సీనియర్ అయ్యి ఉండి ఇంత పెద్ద స్టేజ్లో ఉండి బట్ సీరియల్స్కి కూడా మీరే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎందుకని సార్ అట్లా? అంటే నేను నాకు నా డైలాగ్ డెలివరీ, డైలాగ్ మాడ్యులేషన్ అవన్నీ ఒక డిఫరెంట్గా ఉంటాయి. నేను కొంచెం న్యాచురల్గా చెప్తా. డైలాగ్ నాది చెప్పినట్టుగా ఉండదు. నేను యాక్చువల్గా ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకున్నామో అక్కడికి వెళ్ళినా కానీ అలాగే ఉంటుంది. నాకు డైలాగ్ కూడా ఆ పేపర్ తీసుకొని చదివి బట్టి ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ని 2 సార్లు చెప్పమంటాను. 2 సార్లు చెప్పమన్నాక ఆ డైలాగులో ఏమన్నా అటు ఇటుగా ఉన్నా నా ఓన్ స్టైల్లోకి నేను తీసేసుకొని నా ఓన్ వర్డ్స్ కూడా దాంట్లో యాడ్ చేసుకొని నా స్టైల్లో చెప్తా. అది ఎలా ఉంటుందంటే నేను చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. ప్లస్ చిన్న చిన్న హెజిటేషన్స్ ఇస్తాను. అట్లాంటివన్నీ డబ్బింగ్ ఆర్టిస్టులు కొంచెం కష్టపడతారు చెప్పడానికి. చెప్పచ్చు, బట్ నేను చెప్పే క్వాలిటీ రాదు. నన్ను నేను చూసుకోవాలి కదా ఫస్ట్. అతను ఎవరో చెప్తే నన్ను నేను చూసుకోవడం ఏంటి? డెడికేషన్. మీరు డైలాగ్స్ అంటే నాకు గుర్తొచ్చింది పందెం మూవీలో నేను ఆల్తాని, అది కబడ్డీ సారీ కబడ్డీ 2 జగపతి బాబు గారితో నేను కన్ఫ్యూజ్ అయ్యా. 2 చేశాను నేను. అది అందుకే అదే మెయిన్ కన్ఫ్యూజన్. సో కబడ్డీ మూవీలో నేను ఆల్తా నేనా, ఇప్పటికీ ఆ డైలాగ్ చాలా ఫన్నీగా ఉండదు. అసలు ఏంటి సార్ అది మీకు ఇవ్వడమే అలా ఇచ్చారా? అంటే మీ క్యారెక్టర్ అదంతా నాకు అంటే వెంకీ తర్వాత ఎప్పుడో చెప్పాడు, నేను తనకేదో హెల్ప్ చేశానంటే ఇప్పుడు ఒక రైటర్గా మీరు నాకు హెల్ప్ చేశారు, ఒక సినిమాకి రైటర్గా మీరు ఇచ్చారు తెలుసా అంటే నాకు తెలియదండి అని అన్నా నేను. తర్వాత ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక టిపికల్ మనిషి కావాలి అని, టిపికల్గా ఉండాలి పెట్టాలి అని అనుకుంటుంటే వెంకీ మనసులో ఏమో నేనున్నా. ప్రొడ్యూసర్ వచ్చి వల్లూరుపల్లి రమేష్. తను ఏంటంటే యాక్చువల్గా ఎవరిని పెట్టాలనుకున్నారంటే ఈ మన ఆనంద్ సినీ సర్వీస్లో ఒక లైట్ బాయ్ ఉండేవాడు. ఈజ్ ఆల్మోస్ట్ 7 feet. కొంచెం విచిత్రంగా ఉంటాడు. 7 feet ఉంటాడు. కొంచెం మనిషి టిపికల్గా అంటే ఆ లెంగ్త్ ఉండేవాళ్ళు కొంచెం ఫేస్ అవన్నీ టిపికల్గా ఉంటాయి, మీరు చూసారా లేదు. వాడిని పెడదామని అప్పుడు వెంకీ ఉండి నాకు ఫిజిక్ మనిషి కాదు కావాల్సింది, నాకు పెర్ఫార్మెన్స్ కావాలి, నాకు అక్కడి నుంచి అతను పిచ్చోడు అనేది అనిపించాలి అని చెప్పి వల్లూరుపల్లి ఒప్పించి నన్ను పిలిచి ఈ మాదిరి అన్న ఇలా అనుకుంటున్నానంటే ఓకే అని. నేను అప్పుడు నాకు అంటే బేసిక్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నదే ఆ అబ్జర్వేషన్, ఇమాజినేషన్స్ అని 2 ఉంటాయి. ఒకటి వచ్చి మన క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకోవడం, ఇలా ఎలా చేస్తే అది వచ్చి అది సూపర్ దీంట్లో ఉంటుంది. నిజ జీవితంలో కాకుండా ఇమాజినేషన్ చేసేవి వేరేగా ఉంటాయి. అబ్జర్వేషన్లో వచ్చి ఇప్పుడు నేను మీలా చేయాలి, మిమ్మల్ని ఒక 4 సార్లు చూస్తే మీరు ఎలా చేస్తున్నారు అనేది నేను అబ్జర్వ్ చేసి, అంటే అందరినీ అంటే మీలాగని కాదు, కొన్ని సమాజంలో టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి, దాంట్లో పర్టికులర్గా పిచ్చోడు క్యారెక్టర్. ఇప్పుడు నేను అప్పుడు మా ఊర్లో చూసిన పిచ్చాళ్ళని, రెగ్యులర్గా బయట చూసిన పిచ్చాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ ఒకసారి మైండ్లోకి తెచ్చుకొని ఈ మాదిరి నేను చేసి చూపిస్తాను మీకు ఓకే అని అంటే తను ఓకే అన్నాడు. ఆ డ్రెస్ కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను, ఆ చిరిగిపోయిన షర్టు. కానీ మా కోసం ఒకసారి డైలాగ్ చెప్తారా సార్? నేను ఆల్తారని. సో ఫన్నీ సార్ డెఫినెట్గా. అంటే మీకంటూ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, మీరు ఏ క్యారెక్టర్ చేసినా మీరు డబ్బింగ్ అన్నదానికి కూడా ఇప్పుడు నేను ఆల్తాను ఇంకెవరైనా చెప్తే అది పండదు కదా. నేను చెప్తేనే పండుద్ది అది. ఎస్. సో మీరు చేసిన ప్రతి క్యారెక్టర్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్ మీరు కాకుండా వేరే వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేం. బేసిక్గా చెప్పాలంటే మీరు తీసుకున్న అది ఏ క్యారెక్టర్ అయినా సరే, ఏ మూవీ అయినా సరే ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక మురారిలో నిజంగానే అసలు ఆ క్యారెక్టర్ మీరు కాకుండా ఇంకొకరు చేస్తే బాగోదేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాకు మురారిలో మీది చాలా ఫేవరెట్ అనమాట, నాకు మీ క్యారెక్టర్ అనేది. సో ఆ మందు కొట్టడం కానీ అక్కడంతా మీరు చేయడం కానీ అది చాలా డిఫరెంట్, న్యాచురల్గా ఉంటుంది. నిజంగానే ఇలానే ఉంటారు
బ్రదరు ఎస్ ఓ వ్యవసాయం చేస్తూ ఇంట్లో పూల మొక్కలకి మందు కొడుతుంటాను. ఆ సీన్ కూడా అసలు స్క్రిప్ట్ మీద లేదు. నిన్న కూడా సాక్షి టీవీలో ఏదో చెప్పా దెర్ ఇస్ నో స్క్రిప్ట్. నాకు ఆ రోజు మహేష్ బాబును నేను ఉన్నాము. వంశీ వచ్చి ఏం లేదురా ఈ మాదిరి మహేష్ వస్తాడు, నిన్ను అడుగుతాడు ఈ మాదిరి మళ్ళీ మావయ్య ఇంటికి మన ఇంటికి ఏంటి గొడవ అని. నాకు ఇదిగో ఈ టాపిక్ కావాలి. ఈ మాదిరి పెళ్ళప్పుడు ఇలా గొడవ జరిగింది, వాళ్ళిద్దరికి గొడవ అయింది, పెళ్లిలో వాడి తను కొట్టాడు, ఆ కొట్టినందువల్ల మన దీనికి వాళ్ళ దీనికి గొడవ అయింది, అందువల్ల 2 కుటుంబాలు విడిపోయాయి, ఒక టాపిక్ కావాలి. న్యాచురల్గా నేను చెప్పేశాను. ఆ తర్వాత మహేష్ బాబు వస్తు మీద నీ అభిప్రాయం ఏంటంటాడు. ఆ అమ్మాయికి ఏమండి చాలా మంచిది, మొన్న నేను పొలంలో పని చేస్తుంటే వచ్చి వరి పైర్ల మీద కూడా ఏదో రీసెర్చ్ చేసింది, చాలా మంచిది అని చెప్పి. అప్పుడు ఏంటి ఆ అమ్మాయి గురించి అంత ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నాను. ఇవన్నీ నా ఓన్ క్రియేషన్ ఏం చేసి చెప్పుకున్నది. అందుకని అది కొంచెం న్యాచురల్గా ఉంటుంది క్యారెక్టర్ కూడా. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం బిహేవ్ చేసే, అంటే మనం క్యారెక్టర్ అండర్స్టాండ్ చేసుకుని బిహేవ్ డైరెక్టర్లు నన్ను పిలిచేటప్పుడే ఈ క్యారెక్టర్ ఇతనైతేనే బాగుంటుందనే పిలుస్తారు. అక్కడే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు దానికి ఈ మధ్య కాలంలో మంచి ఉదాహరణ ఏంటంటే మీశ్రయ అభిలాష్. దాంట్లో క్యారెక్టరు నన్ను అనుకున్నాక కొంచెం గడ్డం కావాలన్నాడు. నేను వేరే సినిమా చేస్తున్నప్పుడు డేట్లు కుదరలా. ఒక 4 రోజులు పడుతుంది నాకు ఈ షెడ్యూల్ అయిపోవడానికి, మీకోసం 4 రోజులు షూటింగ్ అయినా ఆపేస్తాను కానీ మీరే చేయాలి ఆ క్యారెక్టర్ అని ఈశ్వర్ రెడ్డి కూర్చొని నా చేత గడ్డం తీయడానికి మళ్ళీ నాకు 6 నెలలు పట్టింది. ఎందుకంటే కంటిన్యూగా వేరే సినిమాలు చేస్తూ ఉన్నాను. అప్పుడు తను 4 రోజులు షూటింగ్ ఆపేసి నా కోసం పిలిపించి ఆ క్యారెక్టర్ చేయించాడు. డెఫినెట్గా ఈరోజు ఆ క్యారెక్టర్ అతని సినిమాకి ప్లస్ అయింది, నాకు ప్లస్ అయింది. చూసింటారు లేదు మీశ్రయ అభిలాష్? చూసాను. సో ఇంకొకటి దానిలో ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మురారి మూవీలో మహేష్ బాబు గారితో ర్యాపో అంటే ఏం చెప్తారు? అండ్ నేను కూడా విన్నాను కృష్ణ గారి ఫ్యామిలీతో మీకు ఒక స్పెషల్ ర్యాపో ఉందని. ఏంటి సార్ అది? కృష్ణ గారి ఫ్యామిలీతోనే అంటే దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్ అండి. కృష్ణ గారు కానీ, ఇప్పుడు కృష్ణ గారి తమ్ముడు ఆశేష్ హీరావు గారు కానీ, రమేష్ బాబు కానీ, మహేష్ బాబు కానీ, దే ఆర్ ఆల్ ఇన్నోసెంట్ పీపుల్. కృష్ణ గారు కూడా, నేను కృష్ణ గారితో కలిసి యాక్ట్ చేశాను, ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేశాను. రమేష్ బాబు హీరోగా నేను విలన్గా యాక్ట్ చేశాను. మహేష్ బాబు హీరోగా నేను బ్రదర్గా యాక్ట్ చేశాను. రమేష్ బాబు కొడుకుతో యాక్ట్ చేశాను. ఇంకా మహేష్ బాబు కొడుకుతో యాక్ట్ చేయాలి, ఒకటే బ్యాలెన్స్ ఉందని చెప్పి. సో మొత్తం ఫ్యామిలీ గట్టం నేను ఫ్యామిలీని మొత్తం కవర్ చేసేసారు మీరు. సో మహేష్ బాబు గారితో ఏదైనా ఒక మంచి ఒకటి మహేష్ బాబుతో చాలా సరదాగా ఉండేదండి. వెరీ నైస్ పర్సన్. నేను మీకు ఇందాక చెప్పా నా భోజనం నేనే తెచ్చుకుంటానని. అది అవుట్డోర్ షూటింగ్ రామచంద్రపురం. నాకు వెళ్ళిన వెంటనే టెన్షన్ ఏంటంటే భోజనం ఏం చేయాలి. నాకు బయట భోజనం తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, అది ఇష్టంగా ఉంటుంది. మహేష్ బాబుకి అప్పుడు అక్కడ ప్రొడ్యూసర్ గారి ఇంట్లో నుంచి వాళ్ళ సిస్టర్ ఎవరో ఉంటే క్యారియర్ వచ్చేది. మొహమాటం లేకుండా వెళ్ళి, బాబు నా పరిస్థితి, నేను బయట భోజనం తినలేను, మీ క్యారియర్లో భోజనం చేస్తాను అంటే 100% వచ్చి తినండి, ఏం ప్రాబ్లం లేదు నాకు. ఆయనకి ఎందుకంటే ఆయనకి 4-5 భోజనం వచ్చేదిలేండి. అలా ఆ 30 రోజుల్లో 45 రోజులు ఎంత ఉన్నాం, 45 రోజులు ఆయనతోనే కలిసి భోజనం చేసాం. ఓకే. సో అక్కడ సీన్స్ చేసేటప్పుడు కానీ సో దాంట్లో అంతా ఎంత బాగుందంటే మురారి అనేది అసలు అదొక, ఇప్పుడు శివ ఎట్లనో మురారి అనేది అసలు ఒక మంచి ఫ్లేవర్ఫుల్, అంటే ఒక పండగ సినిమా అంటారు కదా. సో దానిలో అసలు మామూలుగా కాదు. నాకు మీ సీన్ అనేది నాకు అలా మైండ్లో బాగా గుర్తుండిపోయింది. ఏంటంటే అలా ముందు కొడుతూ ఉంటారు మీరు, అదే డైలాగ్ కూడా చెప్పి. ఎస్ అలా అది బాగా గుర్తుండిపోయింది. అది పైగా కృష్ణవంశీ సినిమాలు కొంచెం హోమ్లీగా ఉంటాయి. అది సక్సెస్ఫుల్ సినిమా కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా మనకి ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. దాంట్లో ప్రసాద్ బాబు గారు కానీ మీరందరూ, అంటే ఎస్పెషల్లీ కైకాల సత్యనారాయణ గారు. అవును. సో ఎలా ఉండేది? సత్యనారాయణ గారు నాకు బాగా క్లోజ్. ఎందుకంటే మా ఇంటికి వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చి భోంచేసి అంత క్లోజ్ ఆయన నాకు. అందుకని నాకు పెద్ద ఆయనతో ఏదో కొత్తగా నటిస్తున్నట్టు, లేదంటే కొత్త ఏదో మర్యాద ఇవ్వాలి, సత్యపడి రానని పిలిచేవాడు నేను. సో ఆయన ఒక లెజెండరీ యాక్టర్. సో ఎట్లా ఉంది సార్ ర్యాపో? మీరు మ్యాక్స్ ఎన్ని సినిమాలు కలిసి చేస్తుంటారు కైకాల సత్యనారాయణ గారు? నేను కొంచెం తక్కువే చేసింది. ఫస్ట్లో బిగినింగ్లోనే ఆత్మానందం చేశాను, 4వ సినిమానే. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను, కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఆయనకి నాకు అంటే ఆయన సినిమా లైఫ్ కంటే నాకు చలపతిరావు గారు, కోట శ్రీనివాసరావు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ నా పర్సనల్ లైఫ్కి ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ. నా ఇంట్లో భోజనం చేసేవాళ్ళు. చలపతిరావు అయితే నా క్యారియర్ ఉంటే ఇంకా అసలు కంపెనీ భోజనమే తినేవాడు కాదు, నా దగ్గరే కూర్చునేవాడు. సత్యనారాయణ గారు ఇంటికి వచ్చి మరీ తినేవాడు. సో సూపర్. అండ్ ఇంకొకటి కూడా విన్నాను, ప్రకాష్ రాజ్ గారు మీకు ఒక మంచి గుడ్ ఫ్రెండ్ అని, అంటే సినిమాలు రాకముందే ఆయన మీకు ఫ్రెండ్ అని. ఏంటి సార్ మీ రిలేషన్? ప్రకాష్ రాజు ఫస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి లలిత అని, ఆ అమ్మాయి నా పక్కన హీరోయిన్గా చేసింది. అప్పుడు వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు.
తను చెన్నైలో ఉండేవాడు. ఆ సెట్కి వచ్చేవాడు ఆ అమ్మాయిని మీట్ అవ్వడానికి. ఓకే. అక్కడ పరిచయం నాకు. తిరిగి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి ఫ్లైట్లో వెళ్ళడం. అప్పటికి తెలుగు సినిమా అసలు ఏం చేయలే. ఓకే. ఆ తర్వాత ఏదో 1-2 సినిమాలు చేసినా అతనికి ఫస్ట్ లైఫ్ వచ్చిన సినిమా అంతఃపురమే. నేషనల్ అవార్డు వచ్చింది, లైఫ్ వచ్చింది కూడా. దాంట్లో ఇద్దరం కలిపి యాక్ట్ చేసాం. అందుకని నేను ప్రకాష్ రాజు ఒరే అనుకునే అంత ఫ్రెండ్స్. తను కూడా నేరుగా ఇంటికి వచ్చి నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తనే ఓపెన్ చేసి తినేసి. సో సూపర్ అంతా బాండింగ్ అని అసలు మీరు చేసిన ప్రతిదీ ఒక ఇది సెన్సేషనల్ మూవీ అనే చెప్పొచ్చు. మ్యాక్స్ అంతపురం అసలు మామూలు మూవీ కాదు. సో దాని గురించి చెప్పండి సార్. ఆ టైంలో అసలుకి అంత లొకేషన్ అంతా ఎక్కడో అవుట్ సైడ్ అనిపించింది. అసలు ఏంటి సార్ ఆ మూవీ? ఇక్కడే మెహదీపట్నంలోనే. ఓకే. మెహదీపట్నంలోనే ఒక ఓల్డ్ హౌస్ అనమాట. అది ఓల్డ్ ప్రొడ్యూసర్ రంజిత్ కుమార్ గారు అని వాళ్ళ ఇల్లు. ఇప్పుడు వాళ్ళ కొడుకే దామోదర్ ప్రసాద్ గారు అలా మొదలైంది ప్రొడ్యూసర్. ఆ ఇల్లు అది ఇంచుమించు ఒక 2-3 ఏకర్స్లో ఉంటుంది ఆ హౌస్. దానికి లోపల ఇల్లు కూడా కనిపించదు, అంత పెద్ద గేట్లు ఉంటాయి. ఆ ఇంట్లోనే చేసాం, సిటీలోనే. అది కూడా కృష్ణవంశీ ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నన్ను పెట్టాలని నేను అప్పుడే చెన్నైలో ఉన్నా. అప్పుడే హైదరాబాద్కి షిఫ్ట్ అయింది కూడా. అప్పుడే ఈ కౌన్సిల్లో కూడా ఏ రూల్ పెట్టారంటే చెన్నై నుంచి తీసుకొచ్చి యాక్ట్ చేయించడం ఆపాలి అని అంటేను. అప్పుడు ఫస్ట్ అకామిడేషన్ ఇవ్వడం మానేద్దాం, వాళ్ళ టికెట్లు ఏదైనా ప్రొవైడ్ చేసినా అని చెప్పి స్ట్రిక్ట్గా రూల్ పెట్టారు. అప్పుడు నాకు భరద్వాజ్ గారు ఫోన్ చేసి మా దగ్గర కౌన్సిల్లో రూల్ పెట్టారు, ఏం చేద్దాం అని అన్నాడు. సరే నేను ఉంటాను సార్, మన భార్గవాట్స్ రెడ్డి గారు నాకు మామయ్య అవుతారు, భార్గవాట్స్ ఆఫీసు ఉంది దాంట్లో ఉంటాను, మీరు టికెట్స్ వేయండి అని చెప్పి. అప్పుడు 99 అప్పుడే డిసైడ్ అయ్యా, ఇంకా మనం మెడ్రాస్లో కూర్చుంటే కొంచెం వెనకబడిపోతామేమోనని 99లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఆ షిఫ్ట్ అయినప్పుడు చేసిన సినిమా అంతఃపురం. ఎస్పెషల్లీ సౌందర్య గారి గురించి ఏం చెప్తారు సార్? దానిలో మంచి అసలు క్యారెక్టర్ అంటే ఇంకా ఒక టిపికల్ క్యారెక్టర్. సౌందర్యతోటి అసలు ఫస్ట్ సినిమా నేను చేశా, అమ్మోరు. సౌందర్య అసలు కెమెరా ముందు నిల్చున్నప్పుడే నేను యాక్ట్ చేశా. సౌందర్యకి అప్పుడు ఏమీ లేదు, సౌందర్య చాలా న్యూ. అప్పటికి మనవరాలు పెళ్లి సినిమా చేస్తుంది, సౌందర్య హీరోయిన్, నేను విలను. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆ సినిమాలో ఫైనల్ రిలీజ్ అయిన దాంట్లో లేను. రామరెడ్డి క్యారెక్టర్ నేను చేశా. సౌందర్యతో నాకు అప్పటి నుంచి ర్యాపం. సౌందర్య అప్పటికే క్లోజ్ నాకు. కాకపోతే ఈ సినిమా వచ్చేటప్పటికి కొంచెం పెద్ద హీరోయిన్ అయి ఉంది. నేను పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా నేను మాత్రం అలాగే ఉంటా. వాళ్ళలో క్యారెక్టర్లో యాటిట్యూడ్లో ఏదైనా మార్పు ఉంటే నేను దూరంగా ఉంటానే, కానీ వాళ్ళతో వెళ్ళి నేను పూసుకొని పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పి నేను భజన చేయడం అలాంటిది నాకు తెలియదు, నాకు రాదు కూడా. వాళ్ళు అప్పుడు ఎలా చూశారో నన్ను ఇప్పుడు అలాగే చూస్తే వాళ్ళతో నేను అలా ఉంటా అటాచ్మెంట్లో. లేదు వాళ్ళు మేము పెద్దవాళ్ళం అయ్యాము అన్నట్టు ఆ బందా చూపిస్తే నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. అట్ ద సేమ్ టైం సౌందర్య ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రశాంత్ కుటీర్లో ఉండేవాళ్ళు, నేను ఆ మెడ్రాస్ నుంచి వచ్చేవాడిని. నా రూమ్ నెంబర్ 6, నా లక్కీ నెంబరు, ఆమెది 10, ఆపోజిట్ రూమ్స్. ఇద్దరం ఆల్మోస్ట్ 5 years ఉన్నాం. ఆ రూమ్ అయితే ఆవిడకి పర్మనెంట్గా ఆవిడ ఉన్నా లేకపోయినా అలా పెట్టేసేవాళ్ళు. చనిపోయేటప్పుడు కూడా రూమ్ ఉంది. ఏదైనా ఒక సౌందర్య గారితో ఏదైనా ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలి మీ ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? నేను అప్పుడు అమ్మోరు యాక్ట్ చేసేటప్పుడే, ఫస్ట్ వర్షన్ నేను యాక్ట్ చేసినప్పుడే చాలా ఉన్నాయి, చాలా సీన్స్, ఎమోషనల్ సీన్స్, అమ్మాయిని కొట్టడాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఎప్పుడైనా అలా కాదు ఇట్లా సజెషన్స్? లేదు, అమ్మాయి కూడా కొత్తే కాబట్టి. అప్పుడు అందులో పక్కన శ్యాంప్రసాద్ రెడ్డి ఉండేవాడు. తనకేం కావాలో, అతను ఒక రాక్షసుడు కదా, తనకేం కావాలో అది అడిగేవాడు. అందుకని అబ్జెక్షన్ మనం ఏం చేస్తామండి, వాళ్ళు ఏమన్నా నిజంగా ఏం కొట్టంగా? లేదు సార్, కొట్టారు. బట్ నాకు దీనిలో కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు మీసిరేబులాష్లో ఉంది, రాజేంద్ర ప్రసాద్ని షర్ట్ పట్టుకోవాలి, నేను అన్నయ్యని పిలుస్తా, ఏరా తమ్ముడు అన్నాడు, అన్నయ్య నేను కొంచెం గట్టిగా పట్టుకుంటాను ఏమనుకోవద్దాను, ఓకే నో ప్రాబ్లం అని అన్నాడు. దట్ ఈస్ మనం పెర్ఫామ్ చేయడానికి. కానీ ఎందుకంటే అది పట్టుకొని అలా అనకపోతే గ్రిప్ రాదు, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అలా పట్టుకున్నందువల్ల ఆయనకేం పెద్ద నష్టం లేదు, ఆయనకి పోయేదే లేదు. కానీ అంతపురంలో ఏంటంటే మీది అక్కడ పోలీస్ క్యారెక్టర్ కాబట్టి తను రావడం కానీ వచ్చి తను అడగడం, హెల్ప్ అడగడం, ఇట్లా ఇదంతా సీన్ జరిగింది కాబట్టి అక్కడ ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ అంటే అక్కడ మామూలే. నాది అప్పటికి నేను చాలా సినిమాలు చేసేస్తున్నాను. పైగా అక్కడ కూడా వంశీ తను ఏం చెప్తే చేయాల్సిందే. తను ఒక రాక్షసుడు కదా, పని రాక్షసుడు. అందుకని ఎక్కడ ఏమి వేరే గొడవలు లాంటివి ఏమి ఉండవు. నేను
ఇప్పుడు రేవతి గారితో హీరోగా చేసినప్పుడే నేను భయపడ్డా ఆవిడతో ఎలా చేయాలని. ఆవిడ చాలా క్లోజ్గా ఉండేది. జయసుధ గారితో హీరోగా చేస్తుంటే మరి జయసుధ పక్కన నేను హీరో ఏంటి, డూయెట్ సాంగ్ ఇవన్నీ పెడితే అప్పటికి జయసుధ గారితో 5-6 సినిమాలు చేసేస్తున్నాను నేను, మనీ 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 ఇవన్నీ. అందుకని ఆవిడతో కూడా పెద్ద టెన్స్ ఫీల్ అవ్వలేదు. కానీ ఒక డూయెట్ చేసేటప్పుడు కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడో నేల టికెట్లో కూర్చొని డ్రైవర్ రావడు అడిగి రావడు సినిమాలు చూసి ఇప్పుడు ఈవిడితో నేను హీరో ఏంటి. బట్ ఆవిడ కూడా షీఈ్ వెరీ కోఆపరేటివ్. యాక్చువల్లీ జయసుధా గారు మీ మంచి ఫ్రెండ్ అని మీ ఇంటికి కూడా వస్తుంటారని ఇంటికి వస్తారు. మా ఆవిడ దగ్గరకు కూడా వచ్చేది. షీఈ్ వెరీ నైస్. మా ఇంటి పక్కనే ఉండేది. ఆవిడ ఇంట్లో చేరక ముందు వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడికి అప్పుడప్పుడు సండేస్ అలా వచ్చినప్పుడు ఈ పాత్రలు గీతలు అన్నీ మన ఇంట్లోంచి తీసుకుపోయి వంట చేసుకొని మళ్ళీ వాష్ చేయించి ఇంటికి పంపించేది. మా ఆవిడ దగ్గరకు వచ్చేది. మా ఆవిడ చనిపోయినప్పుడు కూడా ఫస్ట్ తనే వచ్చారు పాపం. సో అదే చూసాను, ఫస్ట్ తనే వచ్చారు ఇట్లా అని చెప్పేసి కూడా నేను విన్నాను. సో చూసుకుంటే కనుక ఫస్ట్ మీకు ఈ ఆడిషన్ అనేది శివకి ఎలా వచ్చింది సార్ ఆపర్చునిటీ? ఫస్ట్ ఏదైనా ఆడిషన్ ఇచ్చారా, లేదు అంటే మీకు ఎవరి త్రూ అయినా జ్యోతి చిత్రంలో యాడ్ వేశారండి. జ్యోతి చిత్రంలో యాడ్ ఇచ్చారు. అనుపూర్ణ స్టూడియో వాళ్ళు కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నామని. అట్ ద సేమ్ టైం ఆ రోజు చెన్నైలో ఈవినింగ్ సరదాగా పాండిబజార్కి వెళ్తే వేరే ఫ్రెండ్స్ చెప్పారనమాట, ఇలా అనుపూర్ణ వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా రేపు ఉంటాడు ఆయన, మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతారు, సార్ మీరు రేపు ఉదయాన్నే వెళ్ళి కలవండి అని అంటాను. అప్పుడు వెళ్ళి రాము గారిని కలిసింది. అది చూసి యాడ్ చేసి ప్లస్ తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఆడిషన్ ఇవ్వగానే రాము గారి రియాక్షన్ ఏంటి సార్? జస్ట్ విన్నాడు అంతే. విన్నాడు, ఓకే చెప్తానని అన్నాడు. చెప్తానన్నాడు. ఈయన ఎక్కడైనా వచ్చే మాట అదే, చూద్దామని. నెంబర్ రాసి ఇచ్చేయాలని అంటే ఏదో పీపీ నెంబరు రాసి ఇచ్చేళ్ళాను. శివనాగేశ్వరరావు అప్పుడు తను నాకు కొంచెం నా గురించి నెగిటివ్గా, అంటే తను అంత పెర్ఫామ్ చేయలేడేమో అని నాకు డౌట్ అని చెప్పాను. అంటే లేదు లేదు బాగా చేశాడని చెప్పి అన్నారని. నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకల్లా నాకు కారు వచ్చింది అనుపూర్ణ స్టూడియో నుంచి. కానీ అది మీ క్యారెక్టర్, అది మీకే రాసి పెట్టుంది చెప్పాలంటే. యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని పెట్టున్నారు కూడా. ఓ ఆ మాట కూడా చెప్పాడు నాకు ఆయన. ఈ క్యారెక్టర్కి ఆల్రెడీ వేరే వాళ్ళని ఫిక్స్ చేశాను, నిన్ను చూశాక వాళ్ళని కాదని నిన్ను పెట్టాలనే అభిప్రాయం వచ్చింది నాకు, నా నమ్మకాన్ని వమ్ము చేయవని నేను అనుకుంటున్నానని రాము గారు అడిగారు నన్ను. లేదు సార్ డెఫినెట్గా చేస్తాను, నేను మీకు కావాల్సినట్టుగా చేస్తాను. సూపర్. అసలు దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ భరణి గారు. భరణి గారి గురించి అంటే ఏం చెప్తారు? తనిఖీల భరణి గారు. భరణి గారు కూడా లాస్ట్ మినిట్లో ఎంటర్ అయ్యాడు ఆ సినిమాలో. ఫస్ట్ ఆ భరణి గారు కాదు, ఎవరెవరినో చూశారు, ఎవరెవరినో చూసి కాదు నువ్వు వేసేయి అన్నట్టుగా అన్న క్యారెక్టర్ అది. అందుకని భరణి గారిది ప్లాన్డ్ క్యారెక్టర్ ఏం కాదు. కాకపోతే భరణి గారు వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ స్టైలు అన్నీ ఒక టైప్లో ఉంటాయి కాబట్టి, పైగా అప్పటిదాకా భరణి గారు కామెడీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం కొంచెం విలనిజం ఆ వాయిస్లో కూడా కొంచెం రగ్గడ్నెస్ ఉంటుంది. అందువల్ల ఆ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది అన్నమాట. టోటల్గా వీటన్నిటికీ కారణం సినిమా సక్సెస్ అండి, అంతే. సో అంటే నిజమే సార్, సినిమా సక్సెస్ కూడా కాదు, అంత పెద్ద సక్సెస్. అంటే ఇప్పుడు వరకు అంటే నిన్న మేము జనరల్గా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అలాంటి, అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక సినిమా వస్తే సేమ్ అలాంటి టైప్లో ఇంకో సినిమా రావడం కానీ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు 36 ఇయర్స్ అవుతుంది శివ వచ్చి, బట్ ఇప్పుడు వరకు దాన్ని ఇలాంటిది ఏదైనా జస్ట్ టచ్ కూడా చేయలేదంటే మీరు ఏమంటారు? అంటే అందరూ అన్నీ తీలేరుగా. ఇప్పుడు ఒకటి చూద్దాం, ఇది ఏ రంగం తీసుకున్నా ఒక 11 మంది క్రికెట్ ప్లేయర్లు, సచిన్ ఆడినట్టు ఇంకో 2వ ప్లేయరు 3వ ప్లేయర్ ఆడలేరుగా. అందుకనే కదా అతను సచిన్ తెండూల్కర్ అయింది. ఇంకొక వేరే అథ్లెటిక్స్ తీసుకున్నాం, అతను 100 మీటర్లు పరిగెత్తాడు, ఆ బోల్ట్ ఉన్నాడు 100 మీటర్లు పరిగెత్తాడు, ఇంకోటి పరిగెత్తాడు అంటే అందుకేగా అతను బోల్ట్ అయ్యాడు. అలా అందుకనే శివగానే ఉంటుంది. అలా అటెంప్ట్ చేస్తే ఎవరు తీయలేరు. అది ఆయన మైండ్లో ఆలోచన. ఆ మైండ్ నాకు రావాలని లేదుగా, మామూలుగా కాదు అసలుకి. సో చూస్తే కనుక శివలో మీ షర్ట్స్ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ అంతా చాలా డిఫరెంట్గా, అంటే ఒక ఇప్పుడు మాకు చూస్తుంటే అంటే ఇన్ని సినిమాలు చూసిన తర్వాత ఇప్పుడు మాకు అదే భలే ఫ్రెష్గా భలే డిఫరెంట్గా ఉన్నారు అని చెప్పి అనిపించింది. ఆ టైంలో మీకు ఒక మెడలో ఒకటి చైన్ లాంటిది కూడా నాకు రుద్రాక్ష ఉంటుందండి. ఎస్, నేను అప్పుడు పర్సనల్, అది నా పర్సనల్, నేను ఇప్పుడు వేసుకోన్నా, అది అలాగే ఉంచేశాను. అది షర్ట్ బటన్ ఇప్పుడు లోపల కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక రకంగా, అంటే ఆ సక్సెస్ మీద అన్ని కీన్ అబ్జర్వేషన్స్ వెళ్తాయి. డ్రెస్సులు కూడా దాంట్లో ఏం లేదండి. మేము వెళ్ళి ఒకరోజు షూట్ చేశాక మాకు మామూలుగా స్టూడియోలో స్టాక్ బట్టలు ఉంటాయి కదా, వాటిల్లోంచి ఒక 2 జీన్ ప్యాంట్లు ఇచ్చారు, అవి వేసుకున్నాము. ఫస్ట్ డే ఏదో ఒక షర్ట్ ఇచ్చారు. తర్వాత రాము గారు నుండి చర్మాస్కి వెళ్ళి ఒక 5-6 షర్ట్లు తెచ్చుకోమన్నాడు. మామూలు కాటన్ షర్ట్స్, అప్పుడు చర్మాస్ ఫేమస్ కదా, ఆ 5-6 షర్ట్లే వాడాం అంతే, ఇంకేం లేదు. అట్లానే ఇక సేమ్ జస్ట్ మీరు వెళ్ళి తెచ్చుకున్నారు అంతే.
ఎస్. అసలు నేను ఆర్జీవి గారిని చూస్తుంటే అసలు అలానే ఆయన మేము ప్రతిదీ అక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సైలెంట్. సో చూసుకుంటే కనుక సార్ అప్పటి వరకు సినిమాలన్నీ ముద్దులు మావయ్య కానీ ఈ డిస్కషన్ నిన్న వచ్చింది, ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామాస్ కానీ ఇవన్నీ నడిచినాయి. సో శివ అనేది అసలుకి సైలెంట్గా అలాంటి టైపు అదే ఫస్ట్ టైం యాక్చువల్గా. సో దానికి ఫస్ట్ టైం అడిగినప్పుడు కూడా చూద్దాంలేండి ఏదో ఒక 5 minutes ఇవ్వు అలా అని చెప్పి వెంకట్ గారు కూడా ఒక 5 నిమిషాలు ఏదో టైం విందామని చెప్పి పిలిచి ఆ తర్వాత 3 hours నేరేషన్ విన్నారంటున్నారు. సో మీరు చెప్పండి సార్ ఆ టైంలో శివ గురించి. నాకు తెలిసి అంతకు ముందే నాగార్జున గారు వాళ్ళంతా ఇవన్నీ బయట ఊరినే మాట్లాడుకునే మాటలే అనుకుంటా నేను. దే ఆర్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్, వాళ్ళు ఈయన నాలెడ్జ్ ఉన్నాడు, వాళ్ళు మొత్తం విని యాక్చువల్గా కాకపోతే ఏంటంటే ఈయన రాత్రి చేద్దామని ఫస్ట్ చెప్పి రాము గారి ఐడియా, కానీ ఇది రాత్రి కాదు ఏదైనా ఇలాంటి ఇది ఉంటే చేద్దాం అనుకున్నప్పుడు ఈయన ఇది నేరేట్ చేసి ఇది ఓకే చేసుకున్నది ఇది. సో అంటే అన్నపూర్ణ వెంకట్ గారు, నేను ఇది ఆర్జీవి గారే చెప్పారు యాక్చువల్గా. వెంకట్ గారు ఒక 5 minutes టైం ఇవ్వండి ఇట్లా చెప్దాము అంటే ఆయన 5 minutes టైం కాస్త 3 hours అయ్యింది. ఆ 5 minutes నీకు టైం నేను ఇవ్వకపోతే నేను ఎంత రీగ్రెట్ అయ్యేవాడినో అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట సార్. సో నేను ఆర్జీవి గారు అది చెప్తూ మాకు అంటే మేము వెళ్ళక ముందు కథలన్నీ మాకు తెలియదు కాబట్టి సో అలా అని చెప్పి చెప్పారంట. అండ్ సో ఇంకొకటి కూడా ఏంటంటే ఈ సినిమా డేట్ల కోసం ఆర్జీవి గారు వేరే ఏదో ఒక స్టోరీ చెప్పమని చెప్పేసి నాగేశ్వరరావు గారి దగ్గరికి పంపిస్తే, కోదండరామరెడ్డి గారు పంపిస్తే ఆయన చెప్పిన స్టోరీ కాకుండా ఏదేదో సంబంధం లేకుండా స్టోరీ చెప్పేసి, అది కూడా నేను ఆయన ఇంటర్వ్యూలోనే చూశాను, సంబంధం లేని స్టోరీ చెప్పేసి డేట్లు అది స్టోరీ నచ్చలేదంట అది ఇది అని చెప్పి ఫైనల్గా డేట్స్ ఉన్నాయి కదా శివ చేసేద్దాము అని మీ శివ స్టార్ట్ అయింది అంటున్నారు. బిఫోర్ మేము ఎంటర్ కాకముందు ఏమైంది అనేది మాకు అంత ఐడియా లేదు. నేను లాస్ట్ మినిట్లో ఎంటర్ అయిన వ్యక్తిని. ఎందుకనంటే February 16 ఓపెనింగ్ అయితే నాకు ఆల్మోస్ట్ January 15-20 తేదీల్లో అప్పుడు కన్ఫర్మ్ అయింది నా క్యారెక్టర్. అది కూడా నేను చెప్పాను కదా, వేరే వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసి ఉంటే తీసేసి నన్ను పెట్టారని చెప్పి అందుకని నేను వెళ్ళేటప్పటికే అన్ని వర్క్స్ పూర్తయిపోయి ఉన్నాయి. ఇట్ ఈస్ రెడీ టు షూట్ అనమాట. మేము ఇక్కడికి వచ్చాము, 10 రోజుల్లో వచ్చాము, ఇంకా ఒక 1 వారం రోజుల్లో షూటింగ్ అనగా ముందుగా వచ్చి మళ్ళీ ఇక్కడ షూట్స్ చేసాము, వీడియో షూట్స్ చేసి కొన్ని క్యారెక్టర్స్, కొన్ని క్యారెక్టర్ నేను, శివ క్యారెక్టర్ నేను, ఇంకొక క్యారెక్టర్ నేను, ఇలా కొన్ని ఆడిషన్స్ తీశారు. అవి తీసాక ఇమీడియట్గా షూటింగ్లోకి వెళ్ళిపోయాం అంతే. సో మీ యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా చేశారు కదా సార్. సో ఏంటి అసలు మీకు హర్రర్ జోనర్ ఇష్టమా? సో డైరెక్షన్ సైడ్ రావడానికి మీరు రైటర్ కూడా అని చెప్పేసి అన్నారు కాబట్టి దీనివల్ల అటు సైడ్ రావాలి. అది అన్ఎక్స్పెక్టెడ్గా చేసిందే డైరెక్షన్ అనేది. దానికి అంటే ఒక రకంగా షార్ట్ మేకింగ్ ఇదంతా రాము గారు స్టైల్లోనే ఉంటుంది. నాకు ఎవరో ఏదో చెప్పిన ఒక చిన్న పాయింట్ నాకు నచ్చి నేను స్వతహాగా కథని నేరేట్ చేయడం, కథని అల్లడం, సీన్ ఏదన్నా ముందు వెనక చెప్పడం ఇలాంటివి కొంచెం ఈజీగానే క్యాచ్ చేస్తాను అన్నమాట. బికాజ్ ఆఫ్ కొంత అనుభవం ద్వారా, అంతే, వేరే అని కాదు. దీంట్లో ఒక చిన్న పాయింట్ను పట్టుకొని దానికి ముందు వెనక ఒక కథ అల్లి ఇది బాగుంది అనుకొని మేము ఒక 3-4 ఫ్రెండ్స్ కలిపి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వేరే ఎవరినన్నా డైరెక్షన్ అనుకొని, ప్లస్ హీరో ఎవరు అని అనుకుంటే హీరోకి మళ్ళీ అన్ని బడ్జెట్స్ పెరిగిపోతున్నాయి, వద్దు నేనే చేద్దాంలే అని చెప్పి నేనే అనుకొని డైరెక్షన్ కూడా నేనే చేద్దాం అనుకొని అప్పుడు నేను కొంత అందరు టెక్నీషియన్స్ని పిలిచి అప్పుడు నేను దాని గురించి అసలు డైరెక్షన్ గురించి కొంత తెలుసుకొని దెన్ అన్ని పేపర్ మీద పెట్టుకొని అప్పుడు వెళ్ళిన స్క్రిప్ట్ అది నేను చేశాను. బట్ నాకు బాగా హెల్ప్ అయింది ఎడిటర్ కృష్ణారెడ్డి గారు. నేను చేసింది ఒక సినిమా అయితే నాకు తను చూపించింది ఒక సినిమా ఎందుకంటే ఎడిటింగ్లో అంత ఎడిటర్కి ఏంటంటే ఫస్ట్ రికార్డింగ్ నాలెడ్జ్ ఉంటుంది. మనకి ఎంతసేపు వాడు వచ్చాడు, ఇటు తలుపు తీశాడు, ఇటు లోపలికి వచ్చాడు, ఇటుకు వచ్చాడు అని, ఈ మధ్యలో ఎన్ని బిల్డప్లు వేయాలి అంటే ఏ పర్పస్ మీద వచ్చాడు, ఏదైనా కోపంగా వచ్చాడా లేదు సారోఫుల్గా వచ్చాడా, దీనికి కోపంగా వస్తే 2-3 షాట్లు ఆ క్లోజులు బిల్డప్ వేసి యువతల నుంచి వీడు భయపడ్డమా ఇలాంటివన్నీ ఎడిటర్ తీసుకుంటాడు అనమాట. దాన్ని అది రికార్డింగ్ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాడు. బట్ నాకు ఎడిటర్ కృష్ణారెడ్డి గారు, కెమెరామెన్ సుధాకర్ రెడ్డి గారు వీళ్ళు బాగా హెల్ప్ అయ్యారు. బట్ ఐ మేడ్ ఏ గుడ్ ఫిలిం. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు ఐ గాట్ ఏ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఒక మంచి సినిమా చేశాను. బట్ నా లైఫ్ అంబిషన్ ఇంకొక సినిమా డైరెక్ట్ చేయాలని అంతే. అవునా సార్, ఎవరితో చేయాలని అంటే నేను ఆ ఇంట్లో 2 రాసా కథ.
ఆ ఇంట్లో పార్ట్ 2 రాసా. నాకెవరు ఆర్టిస్టులు ఎక్కర్లేదండి, నేను చేయించుకోగలను, ఆ ధీమా ఉంది. రాముగారు లాగా నేను ఎవరి చేతనైనా, అంటే నేను ముందు ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసుకొని నేను వాళ్ళ చేత ఎందుకంటే నేను పెర్ఫార్మెన్స్ చేసి చూపించగలను, మీరు ఇలా చేయండి అని చెప్పి. అందుకని ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి నాకు పెద్ద పెద్ద వాళ్ళు అవసరం లేదు. అలా భయపెట్టారు సార్. అందుకే నాకు అంత పర్టికులర్గా గుర్తుంది. ఆ పాపది ఆ హెయిర్ అట్లా చూడడం కానీ, సీరియస్లీ ఇప్పుడు చూసినా సరే ఇట్లా 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 ఒక ఇది వస్తుంది అనమాట మూమెంట్. ఇట్లా అలా కూర్చునే ఇది ఉందంటే నిజంగా చాలా భయపెట్టారు మమ్మల్ని అసలుకి ఆ మూవీతో మీరు అసలుకి. సార్ అసలుకి మీ ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? ఒక రకంగా ఇన్స్పిరేషన్ అంటే నేను 72 నుంచి మీన్స్ నా ఏజ్ 7 years థియేటర్ ఓనర్నండి మా ఊర్లో, నెల్లూరు దగ్గర వాకాడు. ఆల్మోస్ట్ 85, నేను 86లో వచ్చాను. అప్పటి వరకు సరదాగా సినిమాలు థియేటర్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ చూశాను చిన్న వయసు నుంచే. కొంత వయసు వచ్చాక ఒక 15 years ఆ వయసు వచ్చాక థియేటర్ నేనే మెయింటైన్ చేయాల్సి వచ్చింది. మా ఫాదర్ వేరే జాబ్ వల్ల వేరే ఊర్లో ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి మార్నింగ్ నుంచి సినిమాలు సినిమాలు తేవడం, ఆ సినిమాలు వేయడం సోకు. ఏదైనా సినిమా ప్రపంచంలో థియేటర్ ఆడికి థియేటర్ సోకు ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్ సోకు ఉంటుంది, ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్ సోకు ఉంటుంది, ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ సోకు ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సోకు ఉంటుంది. దీంట్లో ఎక్కువ సినిమాలు చూడడం వల్లే, అలా ఎక్కువ సినిమాలు చూడడం వల్ల ఇది పుట్టిందేమో అని చెప్పి నాకు ఒక ఇదన్నమాట. సరే ఈ మూవీలో విలన్, అప్పుడు వరకు విలన్స్ అంటే అరవడము, పొడి చేయటము, బ్లడ్, ఇవన్నీ చూసిన అందరూ ఆడియన్స్ అప్పటి వరకు ఆ ఒక మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. శివ సినిమాలో రఘువరన్ గారి విలనిజం చూసిన తర్వాత ఇంకా అదంతా చేంజ్ అయింది. మీరు చెప్పండి సార్, ఆ మూవీ చేసేటప్పుడు రఘువరన్ అంటే భయపెట్టడానికి 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి సైలెన్స్, ఒకటి సౌండ్. సైలెన్స్ కూడా చాలా భయాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకని దీంట్లో రఘువరన్ ఎక్కువ కూల్గా ఉంటాడు, సైలెంట్గా. ఇప్పుడు నిన్న నాగార్జున గారు దీంట్లో ప్రమోట్ చేస్తూ ఆ ఇంట్రడక్షన్ షాటే జస్ట్ అగ్గిపెట్టి అలా గీసి ఆ ఫైర్ మీద నుంచి ఇలా ఫేస్కి తీసుకొస్తే ఈ అగ్గిపుల్ల లైట్లో నుంచి అతని ఫేస్ రివీల్ అయితే సిగరెట్ వెలిగించి అలా పొగ అలా ఊది కూల్గా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు వాడిని ఎలా చంపాలంటే అని అరిసి చెప్పచ్చు. ఇంకోటి వాడిని చంపాలి, వీడికి ఇంకా కసి ఉంది, వాడి మీద కోపం ఉంది, ఆ కోపాన్ని అంతా అరిసి చెప్పచ్చు. ఇప్పుడు నాగార్జున వాళ్ళు మేమందరం పెళ్ళికి వెళ్తున్నామని తెలిసి శివ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి పెళ్ళికి వెళ్తున్నారంట అని అంటేను వ్యాన్లో దొరికినట్టు చంపేసేయండి, ఒక్కడు కూడా మిగలడానికి వీల్లేదు అని అంటే సరే అని భరణి వస్తుంటే, నానాజీ ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలి అంటే మళ్ళీ భవానీ పేరు తలవడానికి కూడా సిటీలో ప్రతి ఒక్కడు భయపడాలి. అది కూల్, అది దీన్ని అరిచి చెప్పచ్చు. అది ఆయన చేసిన ఆ విలనిజంకి తీసుకున్న ఇది. అందుకనే అది అంత కిక్ ఇచ్చి అప్పటి వరకు అరవాల్సినప్పుడు అరిచాడు, శివ 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 అని అరిచాడు. అది ఎప్పుడో ప్లస్ పైగా శివ 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 అని. అవును, వాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అన్నయ్యలతోటి గొడవపడి ఇంట్లోంచి బయట వచ్చి ఉంటున్నాడంట, ఒక ఫ్రెండ్ కూడా ఉంటున్నాడంట, వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అవుతాడు. అంతే కట్ చేస్తే అమలాన్ని కిడ్నాప్ చేస్తాడు. ఇట్స్ ఆల్ కరెక్టెడ్ ఇవి అన్నమాట. అంటే ఆ శివ 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 అనే అరిచిన దగ్గర నుంచి అవును వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్నోళ్ళతో గొడవపడి దోస్తులతో ఎక్కడో రూమ్లో ఉంటున్నాడంట, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంటాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందంటానే వాడు ఒక థాట్ తీసుకొని నవ్వుతాడు. అంతే కట్ చేస్తే వ్యాన్ రావడం, అమలని లాక్కెళ్ళి. సో అసలుకి మామూలుగా కదా. అండ్ హీఈస్ ఎ కూల్ విలన్. అక్కడ వాయిస్ అనేది, ఆ లాంగ్వేజ్ అనేది చాలా హెల్ప్ అయింది అనిపించింది నాకు. పర్టికులర్గా మీరు చెప్పిన సీన్లో నాకు గుర్తుండిపోయింది నేను సినిమా చూసినప్పుడు. ఒక 10 లారీలు జనాలు తీసుకొని వచ్చి అది యాక్చువల్గా. ఇంకోటి కూడా ఏంటంటే ఫస్ట్ రాము గారు మన రవి చేత డబ్బింగ్ చెప్పించేశాడు, బొమ్మాలి పిజే రవితోటి చెప్పించేశాక ప్లస్ మా డబ్బింగ్లన్నీ మాతోటే చెప్పించాడు. మాకు కూడా అదే ప్లస్ పాయింట్. మేము ఆ రోజు చెప్పకపోతే ఫర్దర్గా అసలు డబ్బింగే చెప్పుండలేము మేము. ఆ రోజు ఆయన దగ్గర నేర్చుకుని చెప్పి టైం తీసుకుని చెప్పించి అలా చెప్పడం వల్ల మాకు అనుభవం వచ్చింది. ఓ డబ్బింగ్ ఇలా చెప్పాలి. ఆ ఫస్ట్ సినిమా చెప్పించకపోతే ఇంక తర్వాత ఎవరు చెప్పించరు. అప్పుడు వాడిని పిలిచి డబ్బింగ్ ఎందుకు లేడతాను, అసా థియేటర్ రెంట్ గంటకు 500 కట్టాలి, ఈ టైప్లో ఉంటుంది. ఎవడో ఒకరిని పిలిపించి చెప్పించేసి ఆ సినిమాకి చెప్పించాడు కాబట్టి ఫర్దర్గా మేము చెప్పుకోవడం ఈజీ అయింది. అప్పుడు రవి చెప్పించి ఆయన విన్నాక ఆయనకి ఎందుకనో నచ్చలేదు మీన్స్ ఇట్ ఈస్ నాట్ దట్ రేంజ్. అప్పుడు రఘువరన్ పిలిచి నువ్వు చెప్పమంటే నేను హౌ కెన్, నాకు లాంగ్వేజ్ రాదు, ఏం లేదు, ఒక్కొక్క బిట్ చెప్పు, టేకే
ఎవరు ఓన్ టైం ఎంత టైం తీసుకుంటావు తీసుకో, చిన్న కొంచెం 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 ఒక్కొక్క డైలాగ్ అని అలా చెప్పించారు. సో కానీ అది బాగా కనిపిస్తుంది. అది అసలు అదే అందుకే చెప్తున్నాను, ఆ లారీలు జనాలు తీసుకొచ్చి చంప అది చెప్పినందువల్ల అంత బాగా పండింది. సూపర్ సార్. సో సినిమా పార్ట్ పక్కకు వస్తే కనుక ఫ్యామిలీ, సో మాకు తెలిసినంత వరకు మీది ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ. అండ్ ఇంకొకటి చాలామందికి తెలియదు, మీరు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ అని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. సో అసలుకి అప్పుడులో ఒక సీఎం మేనర్లుడు మీరు, సో ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఎందుకు సార్ ఎప్పుడు దీన్ని బయటికి తీసుకురాలేదు? నేను ఎప్పుడు ఇక్కడ చెప్పుకోలేదండి, ఎందుకనంటే మనం ఎన్ని చెప్పుకున్నందువల్ల దానివల్ల ఇండస్ట్రీలో మనకి పెద్ద వచ్చేది. ఇక్కడ ఏంటంటే లక్ ఉండాలి, రెండోది మన ఒబీడియన్స్, మన నడవడిక, మనం ఎలా ఉన్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. రెండోది మనకి క్యారెక్టర్ రావాలి, ఆ క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి, సినిమా సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు శివాకి నాకు జరిగినవన్నీ అయ్యాయి. ముందు క్యారెక్టర్ వచ్చింది, ఆ క్యారెక్టర్ ఇచ్చిన దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను, నా క్యారెక్టర్ సక్సెస్ అయింది, సినిమా హిట్ అయింది. ఇన్ని పడబట్టి నేను ఒక నటుడిగా బయటకు వచ్చి ఇన్ని రోజులు నేను యాక్ట్ చేస్తున్నా. అంతేగాని ఇక్కడ వాళ్ళ మేనల్లుండి వీళ్ళ కొడుకుని అని చెప్పుకున్నంత మాత్రాన ఏమి కాదు. అందుకని ఆ అవసరం ఎప్పుడు రాలేదు నాకు. బట్ ఆయనకి నేను యాక్టర్ అవ్వడం అనేది బాగా ఇష్టం. ఎప్పుడు నన్ను ఆయన పొలిటికల్గా ఎవరితో అన్నా ఉన్నా కానీ నన్ను అందరు ఫస్ట్ ఆయనకు ఒక సీట్ ఉంటుంది పక్కన, స్పెషల్ సీట్, అక్కడే కూర్చోబెట్టేవాడు. నా మేనల్డ్ అని చెప్పి ఎవరు వచ్చినా కానీ చెప్పేవాడు, చాలా బాగా చూసేవాడు. అటు సైడ్ అంటే 2 sides పొలిటికల్ ఫ్యామిలీ, మీ వైఫ్ సైడ్ కూడా? నా వైఫ్ సైడ్ పొలిటికల్ కాదు, ప్రొడ్యూసర్ ఆయన. ఓకే. నా వైఫ్ చిన్న అన్న, ఈ ముద్దుల మామయ్య ఈ సినిమాల ప్రొడ్యూసర్ ఎస్ గోపాల్ రెడ్డి గారిని, భార్గవ్ ఆర్ట్స్. నా వైఫ్కి చిన్న అన్న అవుతాడు. వాళ్ళ సినిమాలే మధురానగర్లో నేను చేసేటప్పుడే ఆయనే నాకు సంబంధం మాట్లాడి పెళ్లి చేసింది కూడా. ఆ తర్వాత ఆయన వాళ్ళు చేసిన సినిమాలు అన్నింటిలో, అల్లరిపిల్ల, రథయాత్ర, మాతో పెట్టుకో, అన్ని సినిమాల్లో మా బాలాజీ, నేను అన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తూ వచ్చేదాన్ని, నా సొంత కంపెనీలాగా అనమాట. సో చూసుకుంటే కనుక ఊర్లో ఒక మంచి బ్యాక్ డ్రాప్, మీకు ఒక సినిమా థియేటర్ ఉంది, మంచి పొలాలు, ఆస్తులు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి విన్నాము. సో ఎక్కడ మీరు ఎప్పుడు బయటకు కనిపించలేదు, వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో మీరు కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని విన్నాను, ఏంటి సార్? నాకు స్ట్రగుల్ ఫేస్ చేయడం అంటే ఇష్టం అండి. ఎందుకంటే స్ట్రగుల్లో నుంచి ఇప్పుడు నాకు ఒక్కటే నేను నమ్మే నీతి ఏంటంటే, కష్టం విలువ తెలిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఏసీ రూమ్ ఇచ్చి కూర్చోమంటారు ఇక్కడ. ఇప్పుడు ఈ ఉదయం నుంచి ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని ఉంటే సాయంత్రం వెళ్ళి ఇంటికి వెళ్ళి కొంచెం మంచి వేడి నీళ్ళు స్నానం చేసి మేకప్ తీసేసి అప్పుడు ఏసీ వేసి కూర్చుంటే దాని థ్రిల్ ఉండదు. ఇప్పుడు ఇప్పుడు దాకా చెమట పట్టించి, ఇప్పుడు దాకా ఎండలో వర్క్ చేసి, అప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి వేడివేడిగా స్నానం చేసి అప్పుడు ఏసీ వేసుకొని కూర్చున్నాం అనుకోండి, ఆ సుఖం విలువ తెలుస్తుంది. అందుకని ఎప్పుడు కష్టం విలువ తెలిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. లేని దాని గురించి మనం అరువులు చాచకూడదు. మనకున్నదేంటి, మన లెవెల్ ఎంత, నాకు సరితూగని మీన్స్ నాకంటే నేను వాళ్ళకి సరితూగని మనుషులతో నేను ఎక్కువ కలవను. అంటే మన రేంజ్ కాదు, వాళ్ళది పెద్ద రేంజ్, మనకు వద్దు. నాకన్నా తక్కువ వాళ్ళని డెఫినెట్గా చేరదీస్తాను. నాకన్నా వాళ్ళు డౌన్లో ఉన్నారంటే ఎవరికైనా వేషాలు రికమెండ్ చేయాలన్నా చేస్తాను, లేదు వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టమన్నా పెడతాను. ఇంకొకటి, మనకంటే పెద్దవాళ్ళని మనం ఏం పెట్టినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మనకి పైగా మనం వాళ్ళకి తోగనప్పుడు మనం అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడడం నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను నా లిమిట్స్లో నేను ఉంటాను. నాకు పర్టికులర్గా నిన్న కూడా ఏదో టాపిక్ వచ్చింది నాకు. ఇప్పుడైతే ఇంతకుముందు అయితే షూటింగు, ఇల్లు, డబ్బింగ్, ఈ 3 ప్రదేశాలు తప్పితే నాకు ఇంకేం తెలియదు. ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి కొంచెం ఫిలింనగర్ క్లబ్కి వచ్చి ఆ మధ్యాహ్నం పూట కొద్దిసేపు లంచ్ అయ్యి అక్కడే చేసి ఒక 6 దాకా కొంచెం రిలాక్స్ అయ్యి ఏదైనా ఉంటే కొద్దిసేపు కార్డ్స్ ఆడతాను. 6కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నా పిల్లలు కూడా ఇప్పుడు సెటిల్డ్, వాళ్ళు వేరే కాపురం ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి వెళ్తుంటారు. అంతేగాని నాకు వేరే ప్లేస్లన్నీ ఏమి అసలు మనకు అసలు టచ్. కానీ చెన్నైలో మీరు కూడా కొన్ని డేస్ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఫస్ట్ టైం మీరు బ్యాడ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయని విన్నాను. స్ట్రగుల్ ఫేస్ చేయాలనే చేశాను. 150 రూపాయలు రూమ్లో ఉన్నాను. అప్పటికే మా నాన్న ఆ రోజుల్లోనే 5,000 రూపాయలు బ్యాంకులో వేసిన 150 రూపాయలు రూమ్లోనే ఉన్నాను. అక్కడి నుంచి నడిచే తిరిగేవాడిని, బస్సులో వెళ్ళేవాడిని, ఆటో ఎక్కేవాడిని కాదు. వన్స్ నేను ఆర్టిస్ట్ అయ్యాక ఇమీడియట్గా కారు కొనుక్కున్నాను. నాకు కారు కొనుక్కోగల కెపాసిటీ ఉన్నా నేను నడిచే తిరిగా. సో కావాలని మీరు ఒక్కొక్కటి నేను కావాలనే
స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుంది ఫేస్ చేయాలి, ఆ తర్వాత ఆ వచ్చిన సక్సెస్ని ఆనందించవచ్చు ఈ స్ట్రగుల్ని ఫేస్ చేస్తే అనే దాంట్లో. సార్ మీరు బాలకృష్ణ గారు మంచి బాండింగ్ ఉందని చెప్పేసి విన్నాము సార్. బాలయ్య గారితో మీ రిలేషన్ అంటే ఏం చెప్తారు సార్? నాకు ఎవరితో అయినా బాగానే ఉంటుందండి, ఒక బాలయ్య గారికి కాదు అందరితోనే బాగుంటుంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను కదా, నేను ఎవరితో అయినా నా లిమిట్స్లో ఉండి ఫ్రెండ్షిప్ చేయడానికి చేస్తాను. నేను బాలయ్యతో 2 సినిమాలు యాక్ట్ చేశాను. ఒకటి మాతో పెట్టుకోకు, అది భార్గవ్ ఆర్ట్స్ ఫిల్మ్, అది చిన్న క్యారెక్టర్. దాని తర్వాత పెద్ద క్యారెక్టర్ చేసింది ఒక్క మగాడు. అది బాలయ్యతో ఎక్కువ బాండింగ్ ఎందుకు వచ్చిందంటే, ఇద్దరం కలిసి ఒకే కూపేలో రాజమండ్రి నుంచి ఇక్కడి నుంచి రాజమండ్రికి జర్నీ చేశాం. ఆ ఇద్దరం ఒకే దాంట్లో జర్నీ చేయడం వల్ల ఆ రోజు ఫుడ్ షేర్ చేసుకోవడం, వచ్చేటప్పుడు ఆయన ఫుడ్ ఆయనకి వేరే వాళ్ళకి ఫుడ్ పంపిస్తే మేమిద్దరం అది ఫుడ్ షేర్ చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు నేను ఫుడ్ చేయించి తీసుకెళ్ళాను. ఆ ఫుడ్ ఆయన తిని మా ఆవిడకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేసి, ఇలా కొంత అంటే ఎక్కువసేపు జర్నీ చేయడం వల్ల అంతసేపు కూర్చోం కదా షూటింగ్లో, అలా అయితే ఇలా ఒక రాత్రి అంతా గడపడం వల్ల, ప్లస్ ఆయన ఉదయం లేచి 3 గంటలకు లేచి పంచాంగం చూసుకోవడం, నేను పడుకోన్నాను, నేను గబుక్కుని లేచి నేను దిగబోతుంటే లేదు నువ్వు పడుకో అని చెప్పి ఆయన, ఇలాంటివన్నీ కొన్ని ఇన్సిడెంట్స్ కొంచెం ఇంటిమసీని క్రియేట్ చేస్తాయన్నమాట. ఆ తర్వాత నేను గోపాలరెడ్డి గారికి రిలేటివ్ అని, ఆయన గోపాలరెడ్డి గారి సినిమాలు ఎక్కువ చేశాడు కదా. ఆ తర్వాత ఒకసారి ఒక్కమ్మగాడు షూటింగ్ ఇక్కడ జరుగుతుంటే సండే ఆ రోజు ఏదో ఆదివారం బుక్ చదువుతూ, ఏం చేస్తున్నారు బాబు అన్న, ఏదో మామిడికాయ పులిహోర గురించి రాస్తున్నారు దీంట్లో, నాకు చాలా ఇష్టం, దాని గురించి చదువుతున్నాను అని అన్నాడు. నేను ఇంటికి వచ్చి చెప్తే మామిడి ఉదయాన్నే ఒక హాట్ బాక్స్కి మామిడికాయ పులిహోర చేసి రెడీగా పెట్టింది. అది తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు కూడా ఆయన, నేను ఇంటికి తీసుకెళ్తాను, నీకు బాక్స్ రేపు తెచ్చిస్తా అన్నాడు. ఓకే బాబు తీసుకెళ్ళండి, నేను ఇక్కడ తిన్నా అన్నాడు. దీన్ని తీసుకెళ్ళి క్యారవాన్లో పెట్టని చెప్పి, అలా కొంత ఫుడ్ రిలేషన్ కూడా ఉంది. ఎప్పుడు ఫుడ్ రిలేషన్ కొంచెం ఎక్కువ ఇంటిమసీని కలుపుతుంది అన్నమాట. అంటే మీరు కూడా ఏదో మీ మిస్సెస్తో ఒక నాన్ వెజ్ ఐటమ్ ఏదో తీసుకొని వెళ్ళారని? అవును, పాయా తీసుకెళ్ళాను రోజు, మటన్ పాయాను పరోటా తీసుకెళ్ళాను. అది తిన్నాడు, తినేసి ఆవిడకి ఫోన్ చేయ ఒకసారి అన్నాడు. ఆవిడకి ఫోన్ చేసి ఇచ్చాను. అమ్మ తల్లి చాలా బాగా చేసావమ్మా అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. ఆ రోజు వెళ్ళేటప్పుడు ట్రైన్లో అదే ఇద్దరం తింటూ వెళ్ళాం అనమాట. సో మీ ఇద్దరు కలిసి కూర్చొని పార్టీస్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే నిజమేనా? అక్కడ షూటింగ్లో షూటింగ్ అయిపోయాక సరదాగా బోట్లో వచ్చి, అదే ఎక్కడో రివర్ ఒడ్డున సెట్ అనమాట, సగం దూరం బోట్లో వచ్చి అక్కడి నుంచి కార్లో వచ్చేటప్పుడు సరదాగా బోట్లో సరదాగా డ్రింక్ చేస్తూ అక్కడికి వచ్చి అది దిగేసి ఎవరి కార్లో వాళ్ళు, ఎవరి రూమ్స్కి వాళ్ళకి, అలా కూడా అప్పుడు కూడా ఎక్కడ ఏమి అయినా చిన్న పెద్ద అనే తేడాగా చూసేవాడు కాదు. మనం కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా మనం మన లిమిట్స్లో ఉంటూ. సో అప్పటి నుంచి కూడా బాలయ్య బాబు గారు మ్యాన్షన్ హౌసేనా సార్? అవును, నేను కూడా అదే. సో ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తుంటున్నాం కదా, అంటే ఇప్పుడు మీకంటే అప్పుడే తెలుసు, మాకు ఇప్పుడు జస్ట్ అది ఊరికే సరదాగా అట్లా అంటారా అన్నప్పుడు, నేను మీది అంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలోనే చూశాను ఇది కన్వర్సేషన్. సో ఒకసారి ఎప్పుడో షార్ట్ ర్యాండమ్గా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట షార్ట్, ఏది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఆహాలో ఈ జరుగుతున్న షోకి ఇట్లా ఏదో బ్రాండ్ అంబాసిడర్ ఇట్లా ఇది అని చెప్తుంటే, అదేదో అసలు బ్రాండ్ ప్రమోట్ చేయాలి కాబట్టి అట్లా చెప్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను. సడన్గా ర్యాండమ్గా ఒక రోజు ఏదో నేను ఇట్లా రీల్ చూస్తున్నప్పుడు బాలయ్య బాబు అప్పటి నుంచి అదే అని మీరు చెప్తున్నప్పుడు నేను ఇది వాళ్ళు గుర్తొచ్చింది అనమాట. ఆ రోజు ట్రైన్లోనే కూర్చున్నాం, ట్రైన్లో కూర్చున్నప్పుడు డ్రింక్ చేస్తావా అన్నాడు. చేస్తాను బాబు అన్న. ఆయనే బాటిల్ తీశాడు. ఆయన ఎక్కువ కూడా తాగాడు, ఒక 2 పెగ్స్. నేను 2 పెగ్స్ చేశాక ఇంకోటి తీసుకుంటామంటే తీసుకుంటాను. ఐ హ్యాడ్ 3 పెగ్స్. అయిపోయాక భోజనం చేద్దామని వేరే వాళ్ళు ఎవరో రాజమండ్రిలో క్యారియర్ పంపించారు. మేమిద్దరం కాకినాడ నుంచో రాజమండ్రి నుంచో వస్తున్నాం. భోజనం చేసి ఆయన ప్లేట్ ఆయనే కడుక్కుని, ఆయనతో పాటు నా ప్లేట్ నేను కడగాల్సి వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఏసీలో అటెండర్ ఉంటాడు, తనకి అడిగి పెడతాడు, కానీ ఈయన తీసుకెళ్ళి ఈయనే కడుక్కుంటున్నాడు. వాష్ చేసుకుంటే మనం చేయాలి కదా, మనం వాష్ చేసుకొని వచ్చి, నువ్వు కింద పడుకుంటావా పైన పడుకుంటావా అన్నాడు. మీ ఇష్టం కాబట్టి నేను పైకి వెళ్తాను అన్నాడు ఆయన. సరే నేను కింద పడుకున్నాను. ఉదయం లేసి వచ్చాక మళ్ళీ ఈవినింగ్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. మధ్యాహ్నం ఫోన్ చేస్తాను అని చెప్పన్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేశాడు, 12 o'clock ఫోన్ చేసి 8 గంటలకు బయలుదేరుతానంటే, ఫుడ్ అవి చేయిస్తున్నాను బాబు, నేను షూటింగ్కి వచ్చాను, ఆయన వేరే పని మీద వచ్చాడు, అన్నీ చేయించుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ. సో అంటే ఒకసారి నేను విన్నాను, టికెట్స్ బుక్ చేయమంటే ఆ టైంలో టికెట్స్ లేకపోతే సమ్ రికమెండేషన్తో ఏ టికెట్స్ బుక్ చేశారంటే ఏంటి? ఆ రోజు వచ్చేటప్పుడే ఫస్ట్ ఏసీ టికెట్స్ దొరకలా. అప్పుడు మా మామయ్య వైజాగ్ ఎంపీగా ఉన్నాడు. అప్పుడు నేను ఈ మాదిరి ఫస్ట్ ఏసీ దొరకలేదని వాళ్ళు మన ప్రొఫెషనల్ స్ట్రగుల్ అవుతుంటే, నేను ఎంపీ గారి పిఏకి ఫోన్ చేసి అప్పుడు ఈ మాదిరి తత్కాల్ కోటాలో ఎంపీ కోటాలో రిలీజ్ చేయించి ఆ ఫస్ట్ ఏసీ టికెట్స్ బుక్ చేయించి వెళ్ళేటప్పుడు కూడా దొరకలా. సెకండ్ ఏసీలోనే వెళ్ళాము.
ఎందుకంటే చాలా అర్జెన్సీగా రావాల్సి వచ్చింది. అప్పటికప్పుడు అంటే వచ్చేటప్పుడు అయితే చేయించాము. వెళ్ళేటప్పుడు ఓకే అనుకున్నవి ఆ రోజు ఎవరో మినిస్టర్ జర్నీ చేస్తున్నారు, అందుకోసమని ఆ ఫస్ట్ ఏసీ బ్లాక్ చేశారు. అప్పుడు సెకండ్ ఏసీ కూపేలో వెళ్తారా సార్ అంటే నో ప్రాబ్లం వెళ్తాను అన్నాను. నాకు సెకండ్ క్లాస్ ఇచ్చినా వెళ్తాను, నాకేం ప్రాబ్లం కాదు అది. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో మాట్లాడుతుంటారు సార్ ఎప్పుడైనా? తక్కువ అమ్మ, నేనంటే ఎక్కువ మీట్ అవును, ఎవరితో ఎక్కువ మీట్ అవును. కలిసినప్పుడు వాళ్ళు మర్యాదగా మాట్లాడతారు, నేను మర్యాదగా మాట్లాడతాను. సో ఇంకొక లెజెండరీ చిరంజీవి గారు. చిరంజీవి గారు మిమ్మల్ని ఎందుకు చిన్న ఇప్పుడు రావు ఎక్కువ మాతో కలవవు, ఇలా పార్టీస్కి రావు అని చెప్పేసి అడిగారని నేను విన్నాను. ఏంటి సార్ చిరంజీవి గారికి మీకు మధ్య? చిరంజీవి గారితో నేను చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చానండి. ఒక రకంగా మా థియేటర్లో చిరంజీవి గారి సినిమాలు చూసి అలా వచ్చిన వాడిని వన్స్ ఒక యాక్టర్ అయ్యాక చిరంజీవి గారు ఫస్ట్ సినిమా శివ చూసి నన్ను అప్రిషియేట్ చేశాక ఒకసారి ఆ తర్వాత నేను ఎప్పుడో షూటింగ్కి వెళ్తుంటే రౌడీ అల్లుడు షూటింగ్ ఇక్కడే ఫిలింనగర్ చెక్ పోస్ట్ దగ్గర జరుగుతుంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నేను కారు ఆపి దిగి వెళ్ళి నమస్తే సార్ అని అన్నాను. ఆయన నన్ను చూసి కూర్చున్నాడు, లేచి ప్రొడక్షన్ చేత కుర్చీ తెప్పించి ఆ కుర్చీ వేసి నేను కూర్చున్నాకే ఆయన కూర్చున్నాడు. అంత మర్యాదగా ఉంటారు. అట్ ద సేమ్ టైం నాకు ఆయన ఎప్పుడు మెగాస్టారే. నేను ఎప్పుడు అలా మెగాస్టార్ లాగానే చూడాలనుకుంటాను. నేను ఎప్పుడు ఆయన్ని ఒక హైట్స్లో చూస్తాను కాబట్టి ఎక్కువ కలిస్తే ఒక రకమైన ఇది గౌరవం పోద్దేమో అనే దీంతో కలవను. ఆయన ఆ గౌరవం ఆయనకి ఎలా ఉంచాలి, మనం రోజు కలిసామనుకోండి కదా ఏంట్రా అనే దీనికి వస్తుంది. అది ఎప్పుడు రాకూడదు. ప్లస్ ఒకవేళ ఆయన ఇప్పుడు పెద్దవాడు, అన్నిట్లో పెద్దవాడు, స్టార్డంలో పెద్దాడు, మనీకైనా పెద్దాడు, ఇంకో వయసులో పెద్దాడు. దీంట్లో ఆయన మూడేంటో తెలీదు. మనం ఏదన్నా ఒక మాట మాట్లాడి ఆయన కోపం వచ్చి మనం బాధపడి ఇట్లాంటివన్నీ ఎందుకు? కలిసినప్పుడు హలో సార్ తృప్తిగా నేను రాత్రి కూడా కాదు, ఏదో సినిమా షూటింగ్ అనుకున్న షూటింగ్ చేస్తున్నాను, ఆయన అంజీ చేస్తున్నాడు. అప్పుడు నా పిల్లలు ఆల్మోస్ట్ 2 years 6 years అనుకుంటా. పెద్ద పాప 6 years, చిన్న పాప 2 years. నేను సెట్కి వెళ్ళాను, నేను ఒక్కనే వెళ్ళాను. ఏం చిన్న ఎలా ఉన్నావు ఏంటి అని అన్నాడు. పిల్లలు ఎంతమంది అంటే 2 పిల్లలు, ఆడపిల్లలు. రేపు సెట్కి తీసుకురాను అన్నాడు. ఇప్పటికీ వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, ఇంట్లో ఉంటాయి. చిన్న పాప అయితే ఆ బ్లడ్ అదంతా చూసి ఏడ్చేసింది. ఆయనకి బలవంతం వెళ్ళాలా చాలాసేపు బలవంతంగా లాక్కుని కిట్ క్యాట్ ఫుల్ ప్యాకెట్ ఒకటి ఇచ్చి అలా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆ పాజిటివ్గా ఉంచుకోవాలని ఎప్పుడు కోరిక, అంతే. యా సూపర్. సో మీ ఫ్యామిలీ లైఫ్కి వస్తే కనుక అంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ని ఇష్టపడతారు, వైఫ్ని ఇష్టపడతారు. బట్ నాకు తెలిసి మీ వైఫ్ని మీరు ఇష్టపడినంతగా మిగతా అసలుకి ఎవరు ఇష్టపడరేమో. అండ్ మీ వైఫ్ కూడా మీరు లేకుండా కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా లేదు, మా ఆయన వస్తేనే నేను వెళ్తాను అని చెప్పేసి అనేవాళ్ళంట. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు కాదంట. సో అలాంటిది సడన్గా ఆవిడ కాలం చేయడము, దానిలో నుంచి అసలు మీకు ఎంత టైం పట్టింది సార్ రావడానికి? నాకు కొంత టైం పట్టింది. అసలు ఏంటో లైఫ్ అనేది కొద్ది రోజులు అర్థం కాలేదు. 2 ఆడపిల్లలు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు. దీంట్లో నాకు మోరల్ సపోర్ట్గా బాగా ఎక్కువ ఉన్నది మా అత్తయ్య అండ్ మా బావమరిది, నా వైఫ్కి మదరు అండ్ బ్రదరు. వాళ్ళిద్దరూ, మా అత్తయ్య మా ఇంట్లోనే ఉండేది చాలా రోజులు పిల్లల్ని చూసుకుంటూ. ప్లస్ చనిపోయిన ఇమ్మీడియట్గా పెద్ద పాప పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ పెళ్ళి మొత్తం తనే, మా బావమరిదే కాళ్ళు గడిగి కన్యాదానం చేసింది కూడా తనే, అన్ని దగ్గర నుంచి చేసి అప్పటి నుంచి పిల్లల కేర్ టేకింగ్ అంతా మా అత్తయ్య చూసుకునేది. కొద్ది రోజులు బాగా స్ట్రగుల్ అయ్యాను. ఆ స్ట్రగుల్లో నుంచి మెల్లగా పిల్లల్ని చూసుకుని బయట రావాల్సి వచ్చింది. ఆడపిల్లలు మనం వదిలేసి మన పాటికి మనం ఒకవేళ అంటే ఒక స్టేజ్లో అసలు మనం బతకాలా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ ఒక 2 ఆడపిల్లల్ని కన్నాము. వాళ్ళిద్దరికీ ఒక లైఫ్ సెటిల్ చేయకుండా మనం ఏదైనా అయితే బాగోదు అని చెప్పి నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఆ స్ట్రగుల్లో నుంచి బయట వచ్చి పిల్లలిద్దరు నీట్గా చదువుకున్నారు. దే ఫినిష్ దేర్ MBA. ఇద్దరు అమెజాన్లో మంచి మేనేజర్స్ జాబ్లో ఉన్నారు. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. కొంత ఇప్పుడు నా వర్క్ బిజీగా నేను ఉన్నాను. దాంతో అవన్నీ కొంచెం మైండ్లో నుంచి బయటకు, అంటే ఎలాగూ రోజుకు ఒక 10 సార్లు గుర్తొస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ వర్క్ ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ దీంట్లో కొంత మర్చిపోయి, పైగా ఇప్పుడు కొత్తగా మనవడు ఒకడు వచ్చాడు, వాడితోటి కొంత కాలక్షేపం. దీంట్లో నుంచి అది బయట రావడానికి కొంత కాలం పట్టింది. ఆ కాలం పట్టే లోపల నేనేమయ్యానంటే కొంచెం వర్క్లో బిజీ అయిపోయా. భగవంతుడు అది ఒకటి కల్పించాడు అవకాశం. ఆమె చనిపోయేటప్పుడు ఖాళీగా ఉన్నా, షూటింగ్స్ అవన్నీ ఖాళీగా ఉన్నాను. అది చనిపోయిన తర్వాత కొంచెం ఇమీడియట్గా బిజీ అయ్యా. ఆ బిజీ ఎంత బిజీ అయ్యానంటే ఒక్కరోజు రెస్ట్ దొరికితే బాగుండు అనే అంత బిజీ అయ్యాను.
అది కొంత అడ్వాంటేజ్ అయింది, వేరే మైండ్ డైవర్ట్ కాకుండా ఉండడానికి. సో మీ ఇద్దరు కలిసి ఉన్న బెస్ట్ మెమరీస్ అంటే ఎన్ని ఇయర్స్ మీ ఇద్దరు ట్రావెలింగ్ అంటే ఎన్ని ఇయర్స్ సార్? 20 ఇంకా 2 నెలలు బతుకుంటే 25 కంప్లీట్ అయ్యేది. చెన్నైలో 7 ఇయర్స్ ఉన్నాం. ఆమెకి ఆ 7 ఇయర్స్ లోపలనే ఈ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది, కానీ అంత ప్రాబ్లం స్టార్ట్ కాలేదు. ఆమెకి ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 2002-2003 ఆ టైంలో. అక్కడి నుంచి కొంచెం ఒక 10 ఇయర్స్ తను సొంతంగా అన్ని పనులు చేసుకుంటూనే ఒక 2012 వరకు నా మీద కొంచెం ఆధారపడినా, అన్నిటికీ ఆధారపడకుండా. ప్లస్ నాకు ప్రతిరోజు ఆఖరి చనిపోయే 2 నెలల ముందు వరకు కూడా 2 నెలలు హాస్పిటల్లో ఉంది. 1 నెల ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకొక నెల ఉంది. ఆ 2 నెలల ముందు కూడా నాకు తనే క్యారియర్ పెట్టి నా భోజనం, నేను 5 గంటలకు షూటింగ్కి వెళ్తున్నా నా క్యారియర్ రెడీగా ఉంటుంది. ముందు రోజే అన్నీ రెడీ చేసుకొని 4 o'clock లేచి క్యారియర్ రెడీ చేసి అలా 2012 వరకు తన పనులు తను చేసుకుంటూ ఉంది. 2012 నుంచి ఒక 2-3 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డది. ఒక 2015 నుంచి 17లో చనిపోయింది. ఆ 2 years మాత్రం బాగా ఒక చిన్న పిల్లలాగా అయిపోయింది నాకు. నేనే అన్ని స్నానం చేయించి, డ్రెస్ చేసి, మంచం మీద కూర్చోబెట్టి అన్నీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఏ రోజు కూడా నేను ఎప్పుడూ విసుక్కున్నది లేదు, బాధపడ్డది లేదు. తనకి ఇంకా ధైర్యం చెప్పేవాడిని, నువ్వు హ్యాపీగా ఉండు. నేను తను మరీ బాధపడితే కావాలంటే అలా తీసుకొచ్చి రోడ్డు మీదకి, నీకంటే ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడని చూపించేవాడిని. నీకు అన్నీ జరుగుతున్నాయి, అవి జరగకుండా రోడ్డు మీద 2 చెక్కలు పెట్టుకొని దొక్కుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే నీకు జరుగుతుంది, అక్కడి వరకు నువ్వు కొంచెం సంతోషించు. అట్ ద సేమ్ టైం నా గురించి ఎప్పుడూ ఆలోచించుకు, నువ్వు ఆఖరి వరకు నేను నీకు కూడా ఉంటాను, నేను ఎప్పుడు నేను వదిలేసి వెళ్ళేది లేదు అని అదొక ధైర్యం చెప్పేవాడిని ఫస్ట్ నుంచి. బట్ ఎన్ని చెప్పినా ఎక్కడో కొంచెం బాధ ఉంటుంది. బట్ నేను తను ఎప్పుడు అడిగేవాడిని, ఎప్పుడు నవ్వుతూ ఉండు చాలు నాకని, ఎప్పుడు నవ్వుతూ ఉండు, నీకేం కావాలో చెప్పు నేను చేస్తా. అలాగే ఆఖరి నిమిషం వరకు నవ్విస్తూనే ఉన్నాను. నేను విన్నాను పొద్దునే లెగిసి మీరు పూజ చేసిన తర్వాతే బయటకు వస్తారు. అవును, ముందు తనకి పూలు పెట్టి దండం పెట్టుకొని నా పిల్లలు బాగుండాలని కోరుకుంటా, ఇంకేం కోరుకోను. నేను బాగుండాలని కూడా కోరుకోను, నా పిల్లలు బాగుండాలి అని కోరుకొని ఆవిడకి పూలు పెట్టిన తర్వాత అప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటాను. దేవుడికి దండం పెట్టుకొని దెన్ ఐ స్టార్ట్ మై మార్నింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాను. బ్రష్ చేసుకోవడం, మనల్ని నమ్మి వచ్చారు అంటే కొంత ఉండాలి కదండి హ్యుమానిటీ. మనల్ని నమ్మి వచ్చింది, మనం బాగున్నప్పుడు అన్నీ చేసింది, మనం తనకు బాగలేనప్పుడు మనం చేయాలి. దైవం తీసుకెళ్ళిపోయాడు, మనం దానికి ఏం చేయలేము. అలా అని నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా అని అంటే నేను ఇంకొకటే మాట చెప్పా, నా హార్ట్లోకి ఇంకొక మనిషి రాలేరు. ఆ ప్లేస్ని తీసేసి ఆ హార్ట్లోకి ఇంకొక మనిషి అనేవాళ్ళు ఎవరు రాలేరు. నేను ఇప్పుడు బ్రతుకున్నది నా పిల్లల కోసం, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళని ఒక సెటిల్ చేశాను. ఇప్పుడు నేను ఐఎమ్ హ్యాపీ, పెద్ద టెన్షన్ పడను, ఉన్నాం, వెళ్తూ ఉంటుంది లైఫ్. ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్. నాకు వచ్చేటప్పుడు లేదు, పిల్లలకి ఏమైనా కావాలంటే ఇస్తాను, నాకు కావాల్సింది నా డ్రింకు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లోనే ఉంటా. ఎక్కడికి మ్యాక్సిమం షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉంటా. వస్తే ఈయన కాలక్షేపం కాబట్టి ఇంట్లో ఉంటే ఒక్కడిని బోర్ కొడుతుంది కాబట్టి కొంచెంసేపు అట్ట క్లబ్కి వచ్చి 4 ఫ్రెండ్స్ ఉంటారు, కూర్చొని అటు వెళ్ళిపోతాను అనమాట. సో మీ ఇద్దరు పాపలది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పేసి విన్నాను. సో అప్పుడు ఆయన మీ వైఫ్ ఉన్నారా, ఎవరు మ్యారేజ్ అయినా చూసారా అట్లీస్ట్? పెద్ద పాప మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి ఉంది, వాళ్ళిద్దరిని అక్షంతలు వేసింది. చిన్న పాప మొన్న అయింది, లాస్ట్ 10 months బ్యాక్. పెద్ద పాప లవ్ మ్యారేజ్, ఆమె నాకు చెప్పింది ఈ మాదిరి ఎవరినో లవ్ చేసిందంటానంటాను. అంటే నేను పెళ్లి సంబంధాలు వస్తుంటే తీసుకొస్తుంటే ఆమె ఏం చెప్పట్లా. అప్పుడు నేను నా వైఫ్కి చెప్తే నా వైఫ్ మా అత్తయ్యకి చెప్పింది, మా అత్తయ్యకి చెప్పింది అన్నమాట. అప్పుడు నేను ఇద్దరిని ఎవరు ఏంటి ఏమి నేను వాళ్ళకి ఒకటే అడిగా, అమ్మ సొసైటీలో మీ ఫాదర్ పొజిషన్ ఏంటో మీకు తెలుసు, నాకు చెడ్డ పేరు రాకుండా మీరు ఏం చేసినా నేను మిమ్మల్ని కాదన్ను. వాళ్ళు అన్నమాట, డాడీ మీకు చెడ్డ పేరు తెచ్చే పని మేము చేస్తామా అని అన్నారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నాకు క్యాస్ట్ గీస్ట్ ఇవన్నీ ఏమీ పట్టింపు లేదు. ఓ పెద్ద అబ్బాయి చౌదరి, రెండో అబ్బాయి బ్రాహ్మణ్ అని చిన్న బాబు చెప్పినప్పుడు నేను అడిగిన ఒక మాట, అమ్మ నీకు ఉదయం లేస్తే నాన్ వెజ్ కావాలి, మరి ఏంటి అని అన్నాను. తను మనకంటే ఎక్కువ తింటాడు డాడీ అంది. జనఫ్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో అట్లాగా మీకన్నా ఎక్కువ తింటారు. నిజంగానే సార్ ఇప్పుడు అందరూ కామన్ ప్రోటీన్ కావాలి కాబట్టి ఎక్సర్సైజులు చేస్తున్నారు,
ఇప్పుడంతా అప్పుడులా కాదు, ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది జనరేషన్ కూడా. అసలుకి ఆ జనరేషన్ అంతా ఇదైపోయింది. అండ్ మీరు అన్నారు ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదంటే, నాకు ఒక టాపిక్ గుర్తొచ్చింది. చిన్నప్పుడే మీ ఫాదరు మీ క్యాస్ట్ ఇది తీయించేశారు అవును, నేమ్లో అని, ఏంటి చిన్నప్పుడే సార్ ఆ back చిన్నప్పుడే అంటే కమ్యూనల్ ఫీలింగ్ ఉండకూడదని మా రిజిస్టర్స్లో, ఆ తర్వాత మా అన్న మా తమ్ముడు మళ్ళీ యాడ్ చేసుకున్నారు వాళ్ళు. నాకు ఇప్పటికీ నా పాన్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ జితేంద్ర అనే ఉంటాయి. ఎక్కడ ఈ కొంచెం బయట వచ్చింది ఎప్పుడంటే ఈ సోషల్ మీడియా వచ్చాకే. పైగా నా పిల్లలు ఏం చేశారు, వాళ్ళు మోనికారెడ్డి, భావనారెడ్డి అని పెట్టుకున్నారు. ఓకే. ప్లస్ అట్ ద సేమ్ టైం నేను గోపాల్ రెడ్డి రిలేటివ్, జనార్దన్ రెడ్డి గారికి రిలేటివ్, ఈవెన్ అనే లోపల ఈయన రెడ్డియా అనేది ఒకటి బయట వచ్చింది. కానీ అప్పటి వరకు అసలు జితేంద్ర అని నా పేరే తెలియదు ఎవరికి. ఈ రోజుకి నన్ను పిలిచేది మ్యాక్సిమం ఒక 10 మంది ఉంటారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తెలియదు అసలు. మా సిస్టర్ పిలుస్తుంది ఇప్పటికి. నాకు బాగా ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా జేడీ పిలుస్తుంటాడు. రాముగారు కూడా పిలవడు. ఆ యూనిట్లో వాళ్ళు కూడా తక్కువ. వంశీ వీళ్ళంతా అప్పుడు పిలిచేవాళ్ళేమో, కానీ తర్వాత అది పోయింది, అలవాటు పోయింది. మ్యాక్సిమం 10 మంది కూడా ఉండరు. మా ఇంట్లో పిలిచేది మా అక్క ఒకటే పిలుస్తుంది. ఇంకా బయట ఒక 4-5 అంతే. సో మీ చేతి నుంచి ఎప్పుడు అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా భోజనం అయితే కనుక చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఒక 10 మందికి పెడుతూ ఉంటారు. అంటే ఇదే కాదు, మీ వైఫ్ చనిపోయిన తర్వాత తన పేరు మీద టెంపుల్స్లో కానీ అండ్ టెంపుల్స్ కట్టించడం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం, ఇలా చాలా చేశారని విన్నాము. ఇది ఎంత ఎందుకని సార్? ఒక విధంగా అసలు భోజనం పెట్టడం, మనిషిని ఆదరించడం, మనిషిని గౌరవించడం అనేది నాకు నేర్పించిందే మా ఆవిడ. వాళ్ళ ఇంట్లో అలాగే ఉండేది, మా అత్తయ్య గారి ఇంట్లో. మాది కొంచెం మా ఫాదర్ జాబు, ఇట్స్ నాట్ అంటే బిగినింగ్ నుంచి వ్యవసాయం ఫ్యామిలీ కాదు. అందుకని ఆ టీచర్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా ఉండేది. వాళ్ళది ఏంటంటే ఫస్ట్ నుంచి వ్యవసాయం కుటుంబం, పల్లెటూరు, రోజు 10 మంది మనుషులు, పనాళ్ళు అలా ఉండేది. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. అందుకని నా వైఫ్, మా అత్తయ్యది చాలా పెద్ద హ్యాండ్ ఈ పెట్టడంలో వీటిలన్నిటిలో. నా వైఫ్ది అంతకంటే డబల్. మా అత్తమ్మ ఎప్పుడన్నా ఏదైనా వచ్చి ఏదైనా చేసి వాళ్ళకి పెట్టాలనుకుంటే, నీకు తెలియదు నువ్వు ఉండి ఎలా చేయాలని చెప్పి మా వైఫ్ ఆమెను వారించేది. అలా అసలు పెట్టడం అనేది నేర్పించింది నా వైఫ్ అన్నమాట. ఒక మనిషికి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు భోంచేస్తారా అని అంట. భోంచేస్తారా అని అంటే ఒకసారి ఇలా లోపలికి రారా అంటుంది నన్ను. లోపలికి పిలిచి భోంచేస్తారా అని అడగకూడదు, భోంచేసి వెళ్ళండి అని చెప్పాలి. అలా టీచ్ చేసి నేర్పించిన మనిషి నా వైఫ్ అన్నమాట, ఆ భోజనం పెట్టడం అనేది. మిగిలిన సోషల్ సర్వీసెస్, టెంపుల్స్ అని అంటే అవి నేను ఆవిడ ఉన్నప్పటి నుంచే చేయించాను. మా ఊర్లో నేను మా బావమరిది కలిపి మహాలక్ష్మీదేవి టెంపుల్, చాలా పెద్దది అది ఎక్కువ ఖర్చు పెట్టి కట్టాము. నా సంపాదనలో కొంత అమౌంట్ సోషల్ సర్వీస్ అండ్ టెంపుల్స్కి నేను పక్కన పెట్టుకున్నా. అది బికాస్ నేను మనసులో మొక్కుకుని నేను పెట్టింది. ఎందుకని అంటే నా వైఫ్ ఆల్రెడీ బాగా లేకుండా వచ్చింది, ఆమెకి ఇంతకంటే బాగా లేకుండా రాకుండా ఉంటే చాలు అనే కోరుకునేవాడిని. నేను మణికొండలో కూడా ఒక టెంపుల్ నేను కేఎస్ రామారావు కలిపి కట్టించాము. కొన్ని టెంపుల్స్కి నా పేరు కూడా ఉంటుంది, చాలా టెంపుల్స్ పేరు మీద. ఇవన్నీ ఆమె కోసమే చేశాను. కొన్ని సోషల్ సర్వీసెస్ నా తాహత తగ్గట్టు చేశాను అన్నమాట. ఇప్పటికైనా కానీ ఎవరన్నా వచ్చి గబుక్కుని ఫుడ్ లేదంటే నేను ఇదైపోతా. ఫుడ్ వరకు అయితే నా దగ్గర ఉన్నా లేకపోయినా నా ప్లేట్ లేదని ఇచ్చేస్తా. సో అసలుకి అది అంటే ఆ మనస్తత్వం నిజంగా మీ వైఫ్ నుంచే వచ్చిందని చెప్పాలి. నాకు నేర్పించింది ఆవిడ. సో చాలా మంది ఆర్టిస్టులకు కూడా తీసుకెళ్లేవాళ్ళు అని చెప్పి విన్నాను. ఇండస్ట్రీలో అసలు తిన్నాళ్ళు లేరు. నేను చెప్పాను కదా, చలపతిరావు నాకు క్యారియర్ వచ్చేది, క్యారియర్లోనే రైసు కర్రీ అన్నీ ఇది ఉంటే చలపతిరావు ముందుగా వచ్చి చిన్నగాడి క్యారియర్ ఏదనేవాడు. తీసుకొచ్చి ఆ రైస్ బౌల్ ఇలా వేసుకొని దీంట్లో కంపెనీ రైస్ పెట్టి దీంట్లో పెట్టేసేయండి వాడికి అనేవాడు. నేను ఆ రైస్ తినలేను. నేను ఒకరోజు చెప్పా, ఈ మాదిరి చలపతిరావు ఇలా చేశాడని అంటాను. ఆ నెక్స్ట్ డే నుంచి ఇద్దరికి రైస్ పెట్టడం మొదలుపెట్టింది. బాక్స్లో వేరే బాక్స్ తీసి, హాట్ బాక్స్ తీసి ఇద్దరికి రైస్ పెట్టడం మొదలుపెట్టింది. అలా ఉంటుంది. అట్లాగా ఆయన ఎందుకు తిన్నాడు, నువ్వు చెప్పొచ్చు కదా నా రైస్ అని చెప్పాను అని అనలా. ఎస్, ఆయన తిన్నామండి. మీకు మళ్ళీ ఇంకొక అదే సుధాకర్ కూడా,
సుబ్బలాకి సుధాకర్ ఇక్కడికి షూటింగ్కి వస్తే నేను సుబ్బలాకర్ కలిసి ఒక 3 months ఎంత వర్క్ చేశాం ఒక ప్రాజెక్ట్లో. ఫస్ట్ డే నేను క్యారియర్ వచ్చింది, సుధాకర్ గారు నా భోజనం ఉంది తిందునండి అంటే వచ్చి కూర్చున్నాడు. చేస్తానే ఓపెన్ చేస్తే నాన్ వెజ్ ఉంది. ఆయన బ్రాహ్మిన్. అయ్యో చిన్నగారు ప్లీజ్ యూ కెరీ అన్నాను. అదేంటి సార్ ఇది పై గిన్నె వరకే నాన్ వెజ్ ఉంది, కిందంతా వెజిటేరియన్, నేను మంచి పప్పుచారు రసం అన్నీ ఉన్నాయంటే నో 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 ప్లీజ్ సార్ ఈమె ఇలా అన్నాడమ్మా అని చెప్పా. నెక్స్ట్ డే నుంచి 2 carriages, ఒక వెజ్ ఒక నాన్ వెజ్ క్యారియర్ అన్న. సుధాకర్ గారికి ఒకటి నాకు ఒకటి. గ్రేట్ యాక్చువల్గా ఆ విషయంలో గ్రేట్ తను. అంటే మామూలుగా మనకి ఇచ్చేది ఎక్స్ట్రా పెట్టడానికే చాలా. నేను ఎప్పుడైనా షూటింగ్ నుంచి ఇప్పుడు ఇలా అయిపోయింది ఇంటికి వెళ్దామా అని ఎవరన్నా అంటే తీసుకెళ్ళేవాడిని. ఒక 2-3 అంటే వెరీ థిక్ ఫ్రెండ్స్ అయితే వెళ్దాం, ఒక 2-3 ఏదైనా డ్రింక్ చేసేసి కొద్దిసేపు భోజనం చేసేసి నేను ఫోన్ చేసి నువ్వేం ఎక్కువ వండద్దు, మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి కదా అవి ఉంచి ఏదైనా కొంచెం ఎగ్స్ అలాంటివి చేస్తే నువ్వు ఏం వండాలనేది నాకు చెప్పొద్దు, మీరు ఎంతమంది వస్తున్నారనేది నాకు చెప్పండి చాలు. సో నేను విన్నాను, పర్సన్ గుర్తులేదు సార్ నాకు. తనతో పాటు ఇంకో 3 తీసుకొని వచ్చేవాళ్ళు అంటే కేఎస్ రామారావురే. కేఎస్ రామారావురే చిన్న భోజనానికి వస్తే ఆయనకి ఫిష్ కర్రీ బాగా ఇష్టం, ప్రాన్స్ ఎక్కువ ఇష్టం. నాకు పాండ్స్ ఉన్నాయి ఊర్లో, అక్కడి నుంచి వస్తాయి ప్రాన్స్. ఓకే. ఫిష్ మామూలుగా నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఫేమస్, నా వైఫ్ బాగా చేస్తుంది అన్నమాట. అయితే ఆయనకి ఇంట్లో నాన్ వెజ్ ఉండరు, ఆయనకి నాన్ వెజ్ ఇష్టం. ఆయన నా దగ్గరికి రావడం మొదలుపెట్టాక 1-2 సార్లకి అడిక్ట్ అయిపోయాడు. అడిక్ట్ అయిపోయి ఒక ఉదయాన్నే ఫోన్ చేస్తాడు, చిన్న భోజనానికి వస్తాను మధ్యాహ్నం అంటాడు. రండి సార్ అంట. పక్కన ఎవరన్నా కూర్చొని ఉంటే 2-3 పదండి చిన్న ఇంటికి వెళ్తాను. అది కాదు సార్ మీరు వస్తా అన్నారు, మనమందరం వెళ్తే ఎక్కడంటే మీరు రండి చెప్తాను కదా అనేవాడు. 5-6 మందికి అలా పెట్టుంటుంది అన్నమాట. సూపర్ సార్. నేను విన్నాను యాక్చువల్గా ఒక్క పర్సన్ కాకుండా మళ్ళీ ఇబ్బంది అయితే సార్ మీరు వెళ్తున్నారు మేము కూడా, ఎందుకంటే లేదు ఒక్కరికని చెప్తే ఆల్రెడీ 3కి చేసి ప్రిపేర్ చేస్తుంది, మనం ఇద్దరం అని చెప్తే ఇంకా దానికి ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పేసి అన్నారు అని నేను ఒక చిన్న దీనిలో చూశాను యాక్చువల్గా. కేఎస్ రామారావు రెగ్యులర్గా వచ్చేవాడు. ఆవిడ చేత్తో మ్యాక్సిమం ఫుడ్ తిన్నది కేఎస్ రామారావు, సత్యనారాయణ గారు, కల్పతరావు గారు షూటింగ్లో మ్యాక్సిమం తిన్నది చాలామంది తిన్నారు. జగపతి బాబు. ఓకే, జగపతి బాబు గారితో చెప్పండి సార్, మీకు బాగుంటుంది. జగపతి బాబు గారికి ఏదో ఒకసారి ఏదో మునగాకు కావాలంటే చేయించి ఇచ్చాను అనమాట. అది చేయించి ఇచ్చిన మరుసటి రోజే తనకేదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో చేరింది. నేనేమో షూటింగ్కి వెళ్ళాలి ఆ రోజు మార్నింగ్, అంటే కొంచెం సీరియస్ అయింది. అంబులెన్స్ పిలిపించి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమెను వదిలేసి నేను షూటింగ్కి వెళ్ళాలి. నేను హాస్పిటల్కి వెళ్ళి ఆమెని జాయిన్ చేసి అన్నీ చేసే లోపల జగత్ బాబు హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చిన్న ఏమైంది, ఆమె పెట్టింది ఒకరోజు ఫుడ్డే. ఆ తర్వాత ఇంటికి వచ్చాక తర్వాత షూటింగ్స్కి 2-3 సార్లు ఆయన ఒకరోజు డ్రై ఫిష్ ఇటన్నీ ఏదో అడిగితే ఫుల్ క్యారియర్ అనుపన్న స్టూడియోలో సాంగ్ చేస్తున్నావు అప్పుడు తీసుకెళ్ళాను. జగత్ బాబుతో అదొక ఫ్రెండ్లీ రిలేషన్. ఓకే. హీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. తను అసలు మామూలుగా అంటే నేను మామూలు ఫ్రెండ్స్ ఎలా ఉంటాం అలాగే ఉంటాడు నాతోటి. సో జగపతి బాబు గారు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లే నాకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఆయనకు అసలు ఏమీ లేదు. ఆయన మరీ ఓపెన్, నాకంటే ఓపెన్. ఎందుకని సార్ అలా అంటున్నారు? అంటే ఏది దాచుకోడు. నేను తాగను, నేను చెయ్యను, నాకు అసలు ఏం అలవాట్లు లేవు, ఇలాంటి అసలు నేను ఓపెన్గా చెప్పేస్తాను. నేను చేస్తాను, తప్పే ఉంది. ఎక్కడున్నారంటారు, ఇంట్లో ఉన్నానంట. ఎక్కడున్నారంటే క్లబ్లో ఉన్నా. మా ఆవిడకి కూడా అలాగే చెప్పేవాడిని. మా ఆవిడ ఫోన్ చేసేది ఎన్నింటికి వస్తారనేది. ఇంకో 2 hours రాను, డ్రింక్ చేస్తున్నాను, ప్యాకెట్ ఆడుతున్నాను, ఫోన్ పెట్టేయి, 2 hours నాకు చేయకు, అంత కఠినంగానే చెప్పేవాడిని. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నాకు కొంచెం బాగలేదు రాగలరా అని అప్పుడు ఆడే ప్యాకెట్ పాడేసి ఓకే బాయ్ నేను మళ్ళీ వస్తానని డబ్బులు పోయినా కానీ వెళ్ళిపోయేవాడిని. ఇది ఉంటుంది, అది ఉంటుంది. షూర్.
అంటే ఎందుకు నేను ఈ టాపిక్ జగపతి బాబు గారి దగ్గర తీసుకొచ్చాను అంటే, నేను విన్న దాంట్లో ఇండస్ట్రీస్లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది, మీ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఉండేది అని కూడా విన్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు అనిపించిన ఇద్దరు పర్సన్స్లో జగపతి బాబు గారు నాకు ఆ ఫీలింగ్ లేదు, డైరెక్ట్గా ఓపెన్గా ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. అండ్ మీరు చూస్తే అసలు మీ ఫాదరే మీ క్యాస్ట్ది డైరెక్ట్గా తీసేశారు, ఆ ఫీలింగ్ ఉండకూడదు అని చెప్పేసి. నాకు మొన్నటిదాకా నా వైఫ్ ఉన్నప్పుడు ఉన్నాడు, నా వైఫ్ చనిపోయిన తర్వాత 3-4 ఇయర్స్ ఉన్నాడు. నాకు వంట చేసి పెట్టే నా వంట కుర్రాడు హీజ్ ఎ హరిజన్. మామూలుగా విలేజెస్లో హరిజన్స్ని దూరంగా పెడతారు తెలుసు కదా. నాకు మొన్నటిదాకా వంట చేసి పెట్టింది ఒక హరిజన్, నా దేవుడి రూమ్ క్లీన్ చేసేది ఒక హరిజన్. ఆడు క్లీన్ చేసి పూలు పెట్టాక నేను వెళ్ళి దేవుడికి దీపం వెలిగించి దీపం పెడతాను అన్నమాట. అవన్నీ ఉంటాయి జయంగా. సో మీ టైంలో ఏమన్నా ఇది ఫీలింగ్ ఎప్పుడైనా ఎవరి దగ్గర చూసేవాళ్ళు? మనం చూపించాలి, అవతరాలు చూపించుంటే మనకెలా తెలుస్తుంది? నేను చూపించను. ఓకే, నేను చూపించను. మిమ్మల్ని ఎవరైనా అడిగారా సార్ ఎప్పుడైనా? నన్ను మీరే ఏ క్యాస్ట్ అని ఎవరు అడగల నన్ను. ఓకే, నా పేరు చిన్నగానే ఉండిపోయింది కాబట్టి చిన్నగానే ఉండింది అంతే. ఇతను ఏ క్యాస్ట్ నన్ను అనుకునేవాళ్ళు అన్నీ అనుకునేవాళ్ళంట. కొందరు రాజులు అనుకునేవాళ్ళంట, కొందరు చౌదరీస్ అనుకునేవాళ్ళంట. మన రాజులే కదా అని ఎవరు అడిగారు ఒకసారి. ఈవెందో ఎందుకు ఈ మధ్య నేను సీఎం కాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. అంటే మా బావమరిది హీజ్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. ఏదో పని మీద నేను కలుద్దారా బావ అంటే నేను వెళ్ళా. నువ్వేంటే ఎలా వచ్చావు అని అన్నాడు. మా బావ అని అన్నాడు. మీ బావ నువ్వు రెడ్డియా అని అన్నాడు. అవునండి అన్న. నేను ఏదో భీమవరం రాజులో కృష్ణా జిల్లా చౌదరిలా అనుకున్నాను. లేదండి నేను జనార్దన్ రెడ్డి గారు. అయ్యా చాలా షాక్స్ ఇస్తున్నావు నాకు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు. అలా నేను ఎవరికి ఏం తెలియదు, అందుకని ఎవరు నువ్వు నా మీద ఎవరికి వాళ్ళే మన చౌదరులే కదా అనుకునేవాళ్ళు, మన రాజులే కదా అనుకుంటారు, మన రెడ్లే కదా అనుకుంటారు. నేను కూడా ఎవరి దగ్గర వాళ్ళ అవును మీ వాళ్ళే అని వేస్తే సరిపోయాయి మనం. సో బట్ ఇట్స్ గ్రేట్ క్వాలిటీ, అట్లా ఉండాలంటే కూడా ఇది ఉండాలి. సో కానీ సార్ ఒకటి, ఆ టైంలో ఎందుకని అంటే పాలిటిక్స్లో అంత పెద్ద పర్సన్స్, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నా కూడా ఎక్కడ మీరు కావాలి అంటే ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అయినా సరే చేస్తారు. సో కానీ ఎందుకు ఎప్పుడు రికమెండేషన్స్ ఇట్లాంటివి ఎప్పుడు? రికమెండేషన్స్ వల్ల ఏం కావండి ఇక్కడ. మనకి టాలెంట్ ఉండాలి ఫస్ట్, మనకి సిన్సియారిటీ ఉండాలి, మనకు మన నడవడిక బాగుండాలి. ఇవన్నీ పనిచేస్తాయి. కానీ నీకు రికమెండ్ చేస్తే చూద్దాం అని అంటారు అంతే, రికమెండేషన్ అంతే. సో కానీ మీరు అనుకున్న అంటే మీరు అందరికీ తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేస్తూ ఇంత బిజీ స్టిల్ డేట్కి ఇప్పుడు కూడా ఇంత బిజీ ఉన్నారు. బట్ మీతో పాటు చేసిన వాళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు. కానీ మీరు ఇంత బిజీ ఉన్నారు, కానీ ఇంకా మిమ్మల్ని ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చేమో ఇండస్ట్రీ. యూజ్ చేసుకోలేదు అంటే చూస్తాం. ఆఫ్టర్ శివ రిటర్న్స్ లాగా చిన్న రిటర్న్స్ అని అనుకుందాం. సో ఫైనల్గా మా కోసం శివలో ఒక డైలాగ్ చెప్పి క్లోజ్ చేద్దాం సార్. శివలో నా ఎంత ఫేమస్ డైలాగులు ఏమీ లేవు. నాది ఫస్ట్ డైలాగు వచ్చి అది ఉత్తేజను కొడతాడు చక్రవర్తి అసిస్టెంట్. జేడిగాడి గ్యాంగ్కి రోజు రోజుకి పొగరు ఎక్కువైపోతుందిరా, మనకెందుకురా వదిలేసి అంటాడు. ఏంటి వాడిని చూస్తే భయమా అని చెప్పి అక్కడే ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా వీడి కోపం ఎక్కువ అని చెప్పిన తర్వాత ఫస్ట్ షాట్ అదే పడుతుంది. దానికి ఆ కంపారిజన్ కూడా ఉంటుందన్నమాట. ఫైనల్లీ థ్యాంక్ యూ. నెక్స్ట్ నిజంగానే మీరు అన్నట్టు చిన్న రిటర్న్స్ అన్ని రావాలని కోరుకుంటున్నాము. నేను కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే ఐ వాంట్ టు యాక్ట్ లైఫ్ లాంగ్, నా చివరి రక్త బొట్టు వరకు నేను యాక్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పి నా కోరిక. నేను ఇదే సిన్సియారిటీతో ఇదే ఇంత ఇదిగా నేను ఆఖరి వరకు నేను చాలా ఒబిడియంట్గా ఉంటాను. నా ఒబిడియన్సే నన్ను కొంతవరకు కాపాడుతుంది. ఆఖరి వరకు నేను ఎవరైనా ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు కొంతమంది అయితే నా ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి సార్ అని నేను అయినా కూడా వాళ్ళని డైరెక్టర్ గారు ఏం చేయాలి ఏంటనే ఉన్నట్టు ఉంటాను. కానీ నేను ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోను. ఐ వాంట్ టు బీ యాక్టర్ అప్ టు మై ఎండ్.
దట్ ఈస్ లైఫ్. సూపర్ 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 సార్. ఇట్స్ నిజంగానే అదొక డెడికేషన్ అంటారు కదా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే శివాలో అంటే మేము అప్పుడు లేవు, అప్పుడు మేము పుట్టలేదు, బట్ శివాలో డే 1లో మీలో ఉన్న ఇది ఇప్పుడు కూడా అలానే ఉందనిపించింది సార్. అండ్ మీ మాటల్లో నాకు అనిపించింది ఏంటి అంటే శివాలో డే 1లో మీరు షూట్ చేయడానికి ఎలా ఉన్నారో అండ్ ఇన్ని 36 years తర్వాత కూడా సేమ్ ప్యాషన్ అనేది మీలో మాకు అనిపించింది సార్. నేను ఈ మధ్య బాంబేలో ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడ ఒకటి చేస్తున్నాను. ఓకే. బాంబే షూటింగ్కి వెళ్ళా. ఇక్కడ నుంచి ఫోన్ చేశారు, సార్ 3 episodes వచ్చాయి, రేపు టెలికాస్ట్కి వెళ్ళాలి అంటే నేను రావడానికి ఇంకో 2-3 days పడుతుంది. నేను అప్పుడు బాంబే ప్రొడక్షన్, అక్కడ బాంబే వాళ్ళది ప్రొడక్షన్, అది వాళ్ళతో మాట్లాడి ఇక్కడి నుంచి మెయిల్లో ఈ ఎపిసోడ్స్ తెప్పించి అక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్న డబ్బింగ్ థియేటర్ ఒకటి నేను బుక్ చేసుకొని పర్సనల్గా అక్కడికి తీసుకెళ్ళి ఇవన్నీ డైలాగ్స్ అన్నీ నేను అక్కడ రికార్డింగ్ థియేటర్లో రికార్డ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి మెయిల్ పంపించి ఎవరిని చెప్పనేవాడిని డబ్బింగ్ మ్యాక్సిమం. కానీ మీ వాయిస్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది సార్, అది యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే అంటే నాకు ఇమిటేట్ చేయడానికి రాదు, సో నేను అది చాలా అబ్జర్వ్ చేసేది రాదు. ఇప్పటివరకు నా వాయిస్ని మిమిక్రీ ఆర్టిస్టులు వాళ్ళు ఇమిటేట్ చేసింది కూడా. ఎస్ అదే అన్నాను సార్, మీ వాయిస్ ఇమిటేట్ చేయడానికి రాదు, ట్రై చేస్తే కూడా అది అసలుకి ఒక ఫార్మేట్ అనేది ఉండదు. ఏ సీన్కి తగ్గట్టు ఆ సీన్కి మారిపోతూ ఉంటుంది, ఏ ఎమోషన్కి తగ్గట్టు ఆ ఎమోషన్కి మారిపోతూ ఉంటుంది. ప్లస్ వెరీ న్యాచురల్ డెలివరీ ఉంటుంది అన్నమాట, డైలాగ్ చెప్పినట్టు ఉండదు. అది అంటే డైరెక్టర్ అడిగితే ఏదన్నా ఆర్టిఫిషియల్ డైలాగ్ చెప్పినట్టు చెప్పాలనుకుంటే చెప్తాను, కానీ లేదంటే ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకున్నామో అలాగే మాట్లాడుతాను నేను సీన్లో అయినా కూడా అంతే. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా చిన్న రిటర్న్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మీ సైడ్ నుంచి. ఫస్ట్ డైరెక్షన్, ఆ సినిమా అసలుకి ఆ ఇంట్లో అనేది మూవీ అయితే మాత్రం అసలు మమ్మల్ని చాలా భయపెట్టింది. నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు డైరెక్షన్ చేయాలి అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యాక్టర్స్లో మీ ఫేవరెట్ యాక్టర్స్ అంటే ఎవరు సార్? నేను ఎప్పటికీ రామారావు అభిమాని అండి, అంతే అంతే. ఇప్పటికి కూడా రామారావు సినిమా వస్తే నిన్న కూడా డ్రైవర్ రౌండ్ సినిమా పెట్టుకొని చూస్తున్నా టీవీలో, ఈ టీవీలో వస్తుంటే. సో ప్రజెంట్ జనరేషన్లో అంటే మీకు ఇప్పుడు జనరేషన్లో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ అందరూ వెరీ గుడ్ అండి, ఒకరని నేను చెప్పలేను. మహేష్ బాబు స్టైల్ మహేష్ బాబుది. అల్లు అర్జున్ ఈజ్ ఎ వెరీ, ఎంత స్ట్రగుల్ అవుతాడో అంత స్ట్రగుల్ అవుతాడు చేయడానికి. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఎన్టీఆర్ గారు ఆయన జాబ్ ఆయన చేస్తాడు. ప్రభాస్ అనేది ఆయన క్రేజు, ఆయన రేంజ్ ఆయనది. అందుకని ఎవరు వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని చెప్పలేను నేను. ఇప్పుడు ఉన్న వాళ్ళతో నేను యాక్ట్ చేసింది కొంతమంది, శర్వానంద్, శ్రీ విష్ణు, వరుణ్ తేజ్, కొత్త హీరోలు. అంటే ఎక్కువ మంది ఈ అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళతో నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు. అందుకని నేను వాళ్ళ గురించి కూడా ఏమీ మాట్లాడలేను. నెక్స్ట్ మీరు కూడా వర్క్ చేయాలి వాళ్ళతో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఈగర్లీ. ఇప్పుడు మేబీ వరుణ్ తేజ్తో ఫాదర్గా చేశాను, అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తుంది చూద్దాం. మీ నెక్స్ట్ అప్కమింగ్ రిలీజ్ మూవీస్ అంటే ఏమున్నాయి సార్? అదే మృత్యుంజయ అని శ్రీ విష్ణు హీరోగా ఒకటి, వరుణ్ తేజ్ది అది కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్, మేర్లపాక్ గాంధీ డైరెక్టరు. ఇంకోటి ఇప్పుడు కాంతిమాధవ్ డైరెక్షన్లో జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ మూవీస్. ఇంకా నేను ఇప్పుడు 2 సీరియల్స్ చేస్తున్నా, ఇంకొక సీరియల్ కమిట్ అవుతున్నా, అది కూడా ఈ నెల స్టార్ట్ అవుతుంది. అది కూడా సరే ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు టైం మీరు? 3 సీరియల్స్, 3 సినిమాలు అండ్ మళ్ళీ ముంబై అంటున్నారు. సీరియస్లీ ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు సార్ మీరు? అసలు నిద్రపోతున్నారా సార్ మీరు? ఎస్ నేను 9 to 9 కాల్ షీట్ ఇస్తాను. ఓకే. 8:30 నేను సెట్కి వచ్చేస్తాను. బై 9 వాళ్ళు ఏదైనా ఒక గంట లేట్గా రమ్మంటే నాకున్న ఆ సీనియారిటీ వాళ్ళు చెప్తారు, మీరు 1 గంట లేట్గా రండి సార్ అని. 1 గంట లేట్గా వస్తాను, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి నేను రెడీ అయ్యి కూర్చుంటాను. షార్ట్కి పిలిచినా పిలవకపోయినా ఖాళీగా అయినా అలాగే కూర్చుంటాను. నా 9 అయ్యాక నేను అడుగుతా, 9 అయిపోయింది సార్ నేను బయలుదేరుతాను. నేను వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఆటంకాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవుతుంటాను. 1 గంట సార్ ఈరోజు అంటే ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అంటే నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా, పాప మిమ్మల్ని చాలా ఇసుకిచ్చాను కూడా. ఫైనల్గా ఇసుకిచ్చినా కూడా మీరు ఓపిక్గా ఫైనల్గా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ టైంలో, సీరియల్ టైంలో కొంత టైం నాకు ఇచ్చి థ్యాంక్ యూ. డెఫినెట్గా మీరు మళ్ళీ మంచి ప్రాజెక్ట్స్తో చూడాలి అండ్ ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి కాంబినేషన్లో చూడాలని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.